విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ చూడండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, శ్రీధర్ వీరమల్ల గారు. కెరియర్ కోచ్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మెంటర్ అండ్ ఐటీ ఇండస్ట్రీలో 25 ఇయర్స్ అవగాహన ఉన్న పర్సన్ అండ్ హీజ్ ఏ కార్పొరేట్ ట్రైనర్ అండ్ ఇన్స్పిరేషనల్ స్పీకర్. ఈ రోజు మనతో ఉన్నారు. అండ్ చాలా వరకు మనకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఇప్పటి యువతకి ఏం ముఖ్యం ఉంది అండ్ యువత తప్పుదారి పడుతున్న తప్పుదారి నుంచి బయటికి ఎలా రావాలనో ఇప్పుడు మనం శ్రీధర్ సార్ని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి పప్పు గారు. ఎలా ఉన్నారు? సూపర్ అండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు సార్. ఎక్సలెంట్ సార్, ఇప్పటి ప్రజెంట్ సిచ్యువేషన్ లో, ప్రజెంట్ ట్రెండ్ లో ముఖ్యమైన మన యూత్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు సార్? ఓకే, ఎక్సలెంట్ క్వశ్చన్ అండి పప్పు గారు. ఎందుకంటే ఇది చాలా మందిని వేధిస్తున్న సమస్య. నా ఉద్దేశంలో మెయిన్ టూ మేజర్ ఛాలెంజెస్ అంటే చాలా ఉంటాయి మనకి, కానీ రెండు ముఖ్యమైనవి ఏంటంటే, ఫస్ట్ ఈ టెక్నాలజీ అనేది చాలా వేగంగా మార్పు చెందుతుంది, రైట్? సో రెస్పెక్ట్ ఆఫ్ ఇండస్ట్రీ డజంట్ మ్యాటర్. మనం అంటే ఓన్లీ ఐటీ ఒకటే కాదు, జనరల్ గా మనం టెక్నాలజీ అనగానే సాఫ్ట్వేర్ అనుకుంటూ ఉంటాం, కానీ ప్రతి ఇండస్ట్రీలో కూడా మార్పులు జరుగుతున్నాయి. సో మీరు డాక్టర్స్ తీసుకోండి, లాయర్స్ తీసుకోండి, ఎనీ ప్రొఫెషన్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చింది. అది ప్రతి ఇండస్ట్రీని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. అది చాప కింద నీరులాగా నెమ్మదిగా విస్తరిస్తూనే ఉంది. సో మనం రేపు చూసే లోపే మనకు తెలియకుండానే మన చుట్టూ కూడా ఎంతో ఎఫెక్ట్ జరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాయర్స్ ని రీప్లేస్ చేస్తున్నాయి ఈ ఏఐ చాట్ బాట్స్ అనేవి. ఎందుకంటే మనం ఎంతో కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ లాయర్స్ దగ్గరికి వెళ్తాం, కానీ ఈ రోజుల్లో టెక్నాలజీ ఎలా వచ్చిందంటే ఎంత పెద్ద లీగల్ ఇష్యూ అయినా కూడా క్షణాల్లో మనకి సొల్యూషన్ వస్తుంది ఈ కొన్ని చాట్ బాట్స్ ద్వారా. సో ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోకపోతే ఏ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళైనా కూడా చాలా త్వరగా వాళ్ళు ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది. సో అది ఒక ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేసి చాలా మంది వేధిస్తున్న సమస్య ఏంటంటే ఇమోషనల్ బ్యాలెన్స్ లేకపోవడం. సో ఇమోషన్స్ కంట్రోల్ చేసుకుంటేనే తప్ప మనం అనేది ఎంత చదువుకున్నా, ఎంత డబ్బులున్నా, ఎంత ఉన్నతమైన పదవిలో ఉన్నా ఇమోషన్స్ కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు పాతాళానికి పడిపోతారు. సో ఈ రెండు అంశాల మీద మనం చాలా వరకు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే, ఇంకొన్ని ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా సార్? తప్పకుండా అండి, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో మనం న్యూస్ పేపర్ ఓపెన్ చేసిన, వాట్సాప్, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఒక మెయిన్ ది చూస్తున్నాం. ఎందుకంటే సైబర్ స్కామ్స్ చాలా జరుగుతున్నాయి. ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో ఫోన్ చేస్తారు, నేను సిబిఐ నుంచి ఫోన్ చేస్తున్నాను, లేకపోతే నేను పలానా పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నాను అని చెప్పి మీరు ఫోన్ కట్ చేయకూడదు, కట్ చేస్తే చాలా నష్టం ఉంటుంది అని చెప్పేసి 50 లక్షలు, కోట్లు, హైదరాబాద్ లోనే రీసెంట్ గా ఒక దగ్గర 13 కోట్లు తీసుకెళ్లారు. 13 కోట్లు ఒకే వ్యక్తి దగ్గర దోచుకున్నారు. అయితే మనం జనరల్ గా ఆలోచిస్తే 50 లక్షలు, కొన్ని కోట్లు సంపాదించే వాళ్ళంతా ఇంటెలిజెంట్ అంటారా? ఇంటెలిజెంట్ అయి ఉంటేనే అంత సంపాదిస్తారు. అంత ఇంటెలిజెంట్ అయిన వాళ్ళు కూడా విత్ ఇన్ హవర్స్ లో, విత్ ఇన్ మినిట్స్ లో కొన్ని లక్షల్ని, కోట్లని ఎట్లా పోగొట్టుకుంటున్నారో ఆలోచించండి. అంటే మనకి నాలెడ్జ్ బాగుంది, మనం చేసే పని మీద నిబద్ధత ఉంది, వీళ్ళు చాలా కష్టపడుతున్నారు, పని చేస్తారు. కానీ కొన్ని చిన్న సమస్యలు, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ అరెస్ట్ అంటూ వింటున్నాం. ఇప్పుడు ఎవరో ఫోన్ చేస్తారు, నువ్వు ఫోన్ పెట్టడానికి వీల్లేదు, నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలంటాడు. సో మనం ఏంటి, తూచా తప్పకుండా వాళ్ళు చెప్పింది ఫాలో అవుతున్నాము, లక్షలు, కోట్లు పోగొట్టుకుంటున్నాము. సో ఇక్కడ ఇంటెలిజెన్స్ ఎక్కడ పనిచేస్తుంది మంది? సో ఆ ఇమోషనల్ అంటే ఆ టైంలో మనము ఎటువంటి టెన్షన్స్ పోకుండా కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకోగలిగితే, ఇక్కడ ప్రతి నెల కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు స్కామర్స్ చేతిలోకి వెళ్తున్నాయి. ఎక్కడి నుంచి వెళ్తున్నాయి? మనమే ఇస్తున్నాం. సో ఇంకా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్ వాళ్ళు పాలించినప్పుడు వాళ్ళంతా కూడా ఇండియన్స్ సైనికుల్ని పెట్టుకునే వాళ్ళు పాలించారు రాజ్యం. మనతోటే, మన మీదనే వాళ్ళు అజమాయిష్ చలాయించేవాళ్ళు. ఇప్పుడు కూడా ఏం జరుగుతుందంటే మన ఇండియన్స్ నే పెట్టుకుని చాలా సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీ వాళ్ళు ఈ స్కాములు చేస్తున్నారు. ఈ చేసే వాళ్ళంతా కూడా మాక్సిమం ఈ లో లెవెల్లో ఉండే వాళ్ళంతా ఇండియన్సే. మన వాళ్ళందరినీ బెదిరించో, భయపెట్టో, లేకపోతే డబ్బు ఆశ చూపించో మన వాళ్ళతోటే మన దేశంలోనే కొన్ని వేల కోట్లు తీసుకెళ్లిపోతున్నారు. సో ఇక్కడ కూడా అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు కేవలం ఒక 10,000, 20,000 వస్తాయని చెప్పేసి ఇలాంటి పనులు చేస్తున్నారు, కానీ మన దేశ ఆర్థిక వ్యవస్థను మొత్తం కుప్పకూలుస్తున్నారు అనే విషయం వాళ్ళకి అర్థం కావట్లేదండి. రైట్? సో ఇట్లా మన ఇమోషన్స్, ఎందుకంటే ఆ టైంలో, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, ప్రాబ్లమ్స్ రాని అనే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఆ ప్రాబ్లమ్ ని ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలనేది, ఆ ఇమోషన్స్ అనేది కంట్రోల్ చేసుకుంటేనే మనకి ఒక
అది ఇలాంటివన్నీ కూడా మనం హ్యాండిల్ చేయగలుగుతాం. కానీ ఏదైనా మనకు సంఘటన ఎదురైందంటే ఏదో పోయినట్టు ఫీల్ అయిపోయి చాలా టెన్షన్ పడుతుంటాం, ఎమోషనల్ ఫీల్ అవుతుంటాం. అవునండి. చాలా ఆ టైంలో ఏం చేస్తారో అర్థం కాదు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ 13 కోట్లు అంటే ఎంత కష్టం చేస్తే వస్తాయి 13 కోట్లు, జీవితం అంతా కష్టపడి. అదే కదా, ఇలాంటివి చాలా ఎదుర్కొంటున్నాం. అవునండి. మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, డిఆర్డిఓలో సైంటిస్ట్. ఓకే. తను రీసెంట్ గా కలిసినప్పుడు చెప్పాడు, ఐఎమ్ స్టార్టింగ్ సెకండ్ ఇన్నింగ్స్ అన్నాడు. అంటే ఏంటి అన్నా, మొన్నటి వరకు సంపాదించినంతా కూడా నేను పోగొట్టుకున్నాను ట్రేడింగ్ లో. ఓకే. ఏదో స్కామ్ లో ఇరుక్కున్నాను, నా జీవితంలో ఒక 15 సంవత్సరాలు సంపాదించినంతా కూడా పోయింది. నౌ ఐఎమ్ స్టార్టింగ్ మై లైఫ్ అగైన్. అంటే డిఆర్డిఓలో సైంటిస్ట్ అంటే మనం ఏమనుకుంటాం, మంచి లెవెల్, మంచి నాలెడ్జబుల్ లెవెల్, ఇంటెలిజెంట్ అనుకుంటాం. కానీ ఆ ఇంటెలిజెన్స్ కి మన లోక జ్ఞానానికి చాలా చాలా గ్యాప్ ఉందండి. సో మనకేంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ అవగాహన కల్పించాలి. ముఖ్యంగా ఏంటంటే చిన్న వయసు నుంచే ఇది కల్పించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్ కి అవగాహన కల్పించాలి, స్కూల్స్ లో కాలేజెస్ లో పిల్లలకు అవగాహన కల్పించాలి. అటువంటిప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. ఎందుకంటే దీనికి ఎవరు అతీతులు కాదు. పోలీసులు, జడ్జిలు, మినిస్టర్స్, రైట్, టీచర్స్, డజంట్ మ్యాటర్ ఏ ప్రొఫెషన్ లో ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ స్కామ్స్ బారిన పడుతున్నారు. కాబట్టి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా చాలా పెద్ద, ఎందుకంటే ఇప్పుడు మనమంతా డిజిటల్ ప్రపంచంలో ఉన్నాం. కరెన్సీ యూజ్ చేసే రోజులు పోయాయి. సో ఎంతగా మనం డిజిటల్ ప్రపంచంలోకి వెళ్తుంటే ఇలాంటి ఇష్యూస్ ఇంకా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటిని హ్యాండిల్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. సార్, ఇలాంటి బారిన పడకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ముందు మీకు ఒక రియల్ లైఫ్ స్టోరీ చెప్తాను, ఒక ఎగ్జాంపుల్. మనకి న్యూయార్క్ సిటీ అందరికీ తెలిసి ఉంటుంది. 2009 లో న్యూయార్క్ లో 2 మేజర్ ఎయిర్పోర్ట్లు ఉంటాయి. ఒకటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ JFK అని, ఇంకొకటి లగాడియా ఎయిర్పోర్ట్ అని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్, ఫేమస్ అనమాట, చాలా బిజియెస్ట్ ఎయిర్పోర్ట్. సో 2009 జనవరి టైంలో ఒక ఫ్లైట్ లగాడియా నుంచి బయలుదేరింది, షార్లెట్ నార్త్ కెరోలినా వైపు బయలుదేరింది. ఆ ఫ్లైట్ జస్ట్ టేక్ ఆఫ్ అయిన లెస్ దెన్ అరౌండ్ 1 మినిట్, అంటే అరౌండ్ 2000-3000 ఫీట్ హైట్ ఉన్న టైంలోనే ఆ పైలట్ అంటే కో పైలట్, అది ఫస్ట్ టైం హీస్ ఫ్లయింగ్ ఎయిర్ బస్ అనమాట. ఆ ఎయిర్ బస్ అతనికి అంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ఎయిర్ బస్ ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం. సో అతను సెటిల్ అవుతున్నాడు, జస్ట్ 1 మినిట్ కూడా అవ్వలేదు తను టేక్ ఆఫ్ చేసి. సో అటువంటి టైంలో మెయిన్ పైలట్ తను ఎవరైనా చూసి ఏదో పక్షులు వస్తున్నట్టే చూసుకో అన్నాడు. ఇంతలోనే పెద్ద పక్షుల గుంపు వచ్చింది. ఆ ఫ్లైట్ మొత్తం అన్ని వైపులా దానికి యాక్సిడెంట్ అయిపోయింది. 2 ఇంజన్స్ లో కూడా ఫ్లైట్స్ వెళ్ళడం జరిగిపోయింది. 2 ఇంజన్స్ కూడా బ్రేక్ అవడం అయిపోయింది విత్ ఇన్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్. సో వెంటనే ఈ మెయిన్ పైలట్ ఎవరు ఉన్నారో చెల్సీ సల్లీ అంటారు అనమాట, సలెన్బర్గర్. సో హీ టుక్ ద కంట్రోల్ ఇమీడియట్లీ. వెంటనే మనకి ATC టవర్ కి ఇన్ఫార్మ్ చేశారు దెర్ ఇస్ ఎమర్జెన్సీ అని. సో వాళ్ళు వీఆర్ కమింగ్ బ్యాక్, సో నేను మళ్ళీ వచ్చి వెంటనే ల్యాండ్ అవుతామని చెప్పారు. సో దే ఆర్ మేకింగ్ అరేంజ్మెంట్స్. కానీ వీళ్ళు చూస్తే చాలా తక్కువ హైట్ లో ఉన్నారు. సో దే ఆర్ స్టిల్ ఫ్లయింగ్ ఆన్ మన్హాటన్ పైన, న్యూయార్క్ సిటీ పైన అంటే ఎలా ఉంటుంది. సో యూ కెనాట్ ఇమాజిన్. సో తను చెప్పాడు, మేము అంత దూరం వచ్చే అవకాశం లేదు, పక్కన వేరే ఇప్పుడు ఎలా ఉంటుందంటే న్యూయార్క్ సిటీ న్యూజెర్సీ మధ్యలో హడ్సన్ రివర్ అని ఫ్లో అవుతూ ఉంటుంది. సో 2 స్టేట్స్ కి మధ్యలో బార్డర్ లో. సో తనేంటో హడ్సన్ రివర్ పైగా వెళ్తూ ఉన్నాడు. సో తను చెప్పాడు, ఓకే ఇటు న్యూయార్క్ రావడం కష్టం, పక్కనే న్యూజెర్సీలో ఇంకో 2 ఎయిర్పోర్ట్స్ ఉంటాయి, ఆ రెండిట్లో ఎక్కడో దగ్గర ప్లాన్ చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. వాళ్ళు వెంటనే అరేంజ్మెంట్స్ చేసేస్తారు. సో దిస్ గై సేస్ ఓకే ఐఎమ్ ప్రిపేరింగ్ టు గో దట్ సైడ్. కానీ అప్పటికే అర్థమైపోయింది ఇది ఇంకా అంత హైట్ ఉంది, అంత దూరం కూడా పోలేనని. సో వెంటనే తను చూస్తాడు, అటు ఇటు చూస్తే కింద పెద్ద రివర్ కనిపిస్తూ ఉంది. సో వితౌట్ ఇమీడియట్ చెప్తాడు, ఐఎమ్ గోయింగ్ టు ల్యాండ్ ఆన్ ద రివర్. డిచ్చింగ్ అంటారు అనమాట, ల్యాండింగ్ అంటారు, వాటర్ లో డిచ్చింగ్ అంటారు. సో నేను రివర్ లోకి వెళ్ళిపోతున్నానని చెప్తారు. సో వాళ్ళకి ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే లోపే ఈ ట్రైస్ దట్. సో ప్రపంచంలో అంతకుముందు చరిత్రలో 1-2 సార్లు మాత్రమే జరిగింది, బట్ హీ నోస్ దట్ అండ్ దట్ ఈస్ ద ఓన్లీ వే. సో ఆ టైంలో ఆ కెప్టెన్ కి, ఆ పైలట్ కి ఉన్న ఆలోచనలు ఏంటి, ఇప్పుడు 150 మంది ప్యాసింజర్లు ఉన్నారు, 5 150 మంది లైఫ్స్, కొన్ని $1 మిలియన్ ఎయిర్ క్రాఫ్ట్, అది కొత్త ఎయిర్ బస్ అప్పుడప్పుడే కొంచెం ఫేమస్ అవుతుంది, అంత పెద్ద ఎయిర్ క్రాఫ్ట్, తన ఉద్యోగం. ఈ అమెరికాలో ఎలా ఉంటుందంటే ఏవియేషన్ లో ఏ చిన్న ఇష్యూ జరిగినా వాళ్ళు పెద్ద కమిటీ వేసి కొన్ని సంవత్సరాలు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, అవన్నీ ఫేస్ చేయాలి. ఇవన్నీ ఉన్నాయి మైండ్ లో. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది భద్రత, ఈ ప్యాసింజర్స్ ని కాపాడాలి. ఇంకోటి, పొరపాటున ఎక్కడన్నా రోడ్డుపై క్రాష్ అయింది అనుకోండి ఫ్లైట్, మాన్హాటన్ అనే సిటీలో కొన్ని 1000 మంది జనాలు ఉంటారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు. సో ద డ్యామేజ్ విల్ బి మచ్ మోర్. సో ఆ టైంలో హీ హాస్ టు టేక్ ఎ డెసిషన్ ఇమీడియట్ గా, నేను ఐ డిచ్డ్ ఆన్ టు ద హడ్సన్ రివర్. అది కూడా రివర్ లో ల్యాండ్ అయినప్పుడు చాలా కేర్ఫుల్ గా ఒక స్పెసిఫిక్ యాంగిల్ లో మాత్రమే దిగాలి, లేకపోతే మొత్తం క్రాష్ అయ్యే అవకాశం ఉంటుంది, రైట్. సో ఇది ఆ టైంలో అతను డెసిషన్ తీసుకుని ఇన్ఫార్మ్ చేసి అది చేశాడు. ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ నుంచి ఈ డిచ్చింగ్ అయ్యే వరకు కూడా ఇదంతా ప్రాసెస్ లెస్ దెన్ 5 minutes. విత్ ఇన్ 5 minutes లో వీళ్ళు టేక్ ఆఫ్ అవ్వడము, పక్షులు వచ్చి గుద్దడము, వీళ్ళు టవర్ తో కమ్యూనికేట్ చేయడం, అటు వస్తున్నాము ఇటు వస్తున్నాం, ఇవన్నీ జరిగి చివరికి
వాటర్ లో డిచ్ అయ్యేసరికి 5 minutes లోపు జరిగింది. సో ఆలోచించండి, మనకి జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఇలా మామూలుగా ఈ రోజుల్లో చాలా మంది అమెరికా నుంచి వంట చేసేటప్పుడు కూరలో ఉప్పు ఎంత ఇండియాకి ఫోన్ చేసి కనుక్కొని వేస్తుంటారు, రైట్? కానీ ఇప్పుడు సమస్యలు వచ్చినప్పుడు మనకు టైం ఉండదు. ఆ సమయంలో మనం డెసిషన్ తీసుకోవాలి, కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఎవ్రీబడి, రైట్? సో అది అనేది ఓవర్ నైట్ అనేది వచ్చేది కాదు మనకి. మొదటి నుంచి కూడా మనము ప్రాబ్లమ్స్ ఎట్లా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే మనం ఈ రోజుల్లో ఎస్పెషల్లీ పేరెంట్స్ ఎలా ఉన్నారంటే, మా పిల్లలు చాలా సెన్సిటివ్, మేము వాళ్ళని ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయనివ్వము, వాళ్ళని మేము జాగ్రత్తగా చూసుకుంటాము, ఎండకు కూడా పోనివ్వము, రైట్? సో వీఆర్ ఆ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ లో ఉంచుతున్నాం. కానీ మనం నేర్చుకునేది ఎప్పుడు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటే అంత నేర్చుకుంటాం. సో వీ హ్యావ్ టు గెట్ ఎక్స్పోజ్డ్. దాన్ని కంట్రోల్ చేయకుండా మనం రెగ్యులర్గా అవసరమైతే సమస్యలు క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి మనం వాళ్ళకి ఎక్స్పోజర్ ఇస్తే ఇవన్నీ నేర్చుకుంటారు. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే మనకు అది అనుభవంతో వస్తుంది, అంతే తప్ప ఏదో కోర్సులు చేస్తానో పెద్ద పెద్ద కాలేజీలకు వెళ్తానో ఈ ఎమోషనల్ హ్యాండింగ్ ఇవన్నీ రావండి. నిజమే సార్, ఒక ఆలోచన అంతమందిని సేవ్ చేయడం జరిగింది, కానీ టెన్షన్ పడుతుంటారు చాలా మంది. అవునండి. కానీ మీరు చాలా వరకు ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకోవాలంటారు కదా సార్, ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ చేయడం ఎలా సార్, ఎలా చేసుకోవాలి? ఆ టైంలో మనకు సెకండ్స్ లోనే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే ఏమో అయిపోతుంది, మనతో మిస్టేక్ జరిగిపోతుంది. అది జరిగిపోయిన తర్వాత మనం రియలైజ్ చేసుకునే టైం కూడా ఉండదు మనకు. అలాంటప్పుడు ఎలా చేయాలి సార్ అది? సో ఇది పెద్ద లాంగ్ ప్రాసెస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే చూడండి, మీకు ఎస్పెషల్లీ మనం చాలా వరకు వింటున్నాము, చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా రేప్ కేసెస్ కానీ, ఎవరైనా థ్రెట్స్ కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో చాలా మంది చెప్పే సమాధానం ఏంటంటే, ఎవరైనా వచ్చి సడన్ గా మనం ఫేస్ అయినప్పుడు మీకు అప్పుడు ఏమనిపించింది అంటే మైండ్ బ్లాంక్ అయింది అని చెప్తారు. అంటే వాళ్ళకి ఆ టైంలో ఏం పని చేయదు. సో అక్కడ సిచ్యువేషన్ ని బట్టి వాళ్ళు దే హ్యావ్ టు సరెండర్, దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్, రైట్? కనీసం పారిపోయే ప్రయత్నం చేసే ఆలోచన కూడా రాదు, ఎందుకంటే మైండ్ బ్లాంక్ అయినప్పుడు ఇంకేం చేయలేము. సో మరి అది ఒక ఓవర్ నైట్ లో వచ్చేది కాదు, ఇవన్నీ కూడా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెల్ఫ్ అవేర్నెస్ అండి. మన గురించి మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం, రైట్? సో మన స్ట్రెంగ్స్ ఏంటి, మన వీక్నెసెస్ ఏంటి, మనం ఎక్కడ, ఎందుకంటే మన వృత్తిని బట్టి ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా వేరే సిటీస్ కి, వేరే కంట్రీస్ కి వెళ్లే ఆలోచనలు ఉన్నాయి పిల్లలకి, ఫర్ ఎగ్జాంపుల్, రైట్? సో అలాంటి వెళ్ళినప్పుడు ఇప్పుడు మన ఇంట్లో ఉన్నప్పుడు అంతా మనం సేఫ్ గా ఫీల్ అవుతూ ఉంటాం. అఫ్ కోర్స్ బయటికి వెళ్తే వీధి చివరి ఏం జరుగుతుందో కూడా మనం చెప్పలేం, కానీ మన అట్లీస్ట్ మన ఏరియాలో మనం సేఫ్ గా ఫీల్ అవుతాం. కానీ అందరి ఆస్పిరేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు, వేరే స్టేట్స్కి వెళ్ళినప్పుడు సొంతంగా ఉండాలి కదా, దే హ్యావ్ టు బి ఆన్ దేర్ ఓన్. ఎటువంటి డిఫికల్ట్ సిచ్యువేషన్ అయినా కూడా దే షుడ్ బి ఏబుల్ టు హ్యాండిల్, రైట్? మాకు అరగంట బస్సులో ట్రైన్ లేట్ అయితేనే చాలా కూర్చోలేము, రైట్? తిట్టుకుంటూ ఉంటారు కంటిన్యూస్ గా, ఏదో ఒకటి ఎవరో ఒకరిని బ్లేమ్ చేస్తూ ఉంటాం. బట్ లైఫ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి దట్ ఈజీ. అంటే మనం అనుకున్నది ఏది కూడా అలా జరగదు. సో వీ హ్యావ్ టు మెయింటైన్ దట్. ఆ సెల్ఫ్ అవేర్నెస్ తోటి మనకు ఎక్కడ ఛాలెంజెస్ ఉన్నాయి ఏంటి అర్థం చేసుకుని దాన్ని హ్యాండిల్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకోటి, మనం బిజీ లైఫ్ లో ఉన్నాం, రైట్? అంటే మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేనంత బిజీగా ఉన్నాం. అంటే మన పంచేంద్రియాలన్నీ బిజీగా ఉన్నాయి, రైట్? సెన్సెస్ పనిచేయట్లేదు. బేసిక్ గా ఏంటంటే అవేర్నెస్ ఉంటే ఆటోమేటిక్ గా మన చుట్టూ ఏం జరుగుతుందో తెలిస్తే మనం రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అసలు జరుగుతుందో, యాక్సిడెంట్ అయినా కూడా మనకు తెలియకుండా మనం వెళ్ళిపోతూనే ఉన్నాం. సో ఆ అవేర్నెస్ అనేది చాలా చాలా ముఖ్యమండి. సో అది ఎప్పుడు ఏంటంటే మనకి యూ హ్యావ్ టు బి అటెంటివ్. సో చుట్టూ అవేర్నెస్ ఉండాలి, అటెన్షన్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అది ఉన్నప్పుడు మాత్రమే మనము ఆ సమాజంలో ఏం జరుగుతుంది దాన్ని అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా అవేర్నెస్ అనేది పెరుగుతుంది. సో సమస్య అనేది హ్యాండిల్ చేయడం పెద్ద కష్టం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమస్యని, ఒక ప్రాబ్లం ఉందని గుర్తిస్తే దట్ ఈస్ ద 50% ఆఫ్ ద సొల్యూషన్ అంటాను నేను. సొల్యూషన్స్ ఆర్ ఈజీ నవేడేస్. మీరు ప్రాబ్లం చెప్తే గూగుల్లో వెతికినా కూడా సొల్యూషన్స్ వస్తాయి, ఎవరిని అడిగినా సొల్యూషన్ చెప్తారు. కానీ ఫస్ట్ ఒక ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేయాలి, యాక్సెప్ట్ చేయాలి. మనం జనరల్ గా ఏంటంటే వీ డోంట్ యాక్సెప్ట్ ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను చాలా మంది స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతాను. ఇక్కడ ఎంతమంది ఎవరైనా అబ్బాయి వచ్చినప్పుడు మీ దగ్గరికి కొంచెం టీస్ చేయడానికి వచ్చినప్పుడు యు ఆర్ రెడీ టు ఫేస్ అంటే అందరు చేతులు లేపుతారండి. దే డోంట్ యాక్సెప్ట్ ద ప్రాబ్లమ్ బికాస్ దే ఆర్ నాట్ రెడీ. నేను అడుగుతావు, ఫిజికల్ గా ఎంతమంది రెడీగా ఉన్నారు మీరు అంటే నెమ్మదిగా ఒక్క చేయి తగ్గుతుంది, మెంటల్ గా ఎంతమంది ఉన్నారు ఒక్కొక్క చేయి తగ్గుతుంది. బట్ వీ డోంట్. సరే, ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో ఐఎమ్ నాట్ రెడీ టు ఫేస్, దెన్ దే హ్యావ్ టు ప్రిపేర్ దెమ్సెల్వ్స్ మెంటల్లీ. అది మార్షల్ ఆర్ట్స్ అవ్వచ్చు, ఏదో ఒక రకమైన మెంటల్ టఫ్నెస్ అవ్వచ్చు. కానీ అది ఎప్పుడు మనం సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి. ఐఎమ్ నాట్, ఎందుకంటే అందరూ ఐ కెన్ హ్యాండిల్ అంటారు, ఏది ఒక మోటివేషన్ తోటో లేకపోతే ఏదో అందరూ ఏమనుకుంటారు నా గురించి అని అంటారు. కానీ మనం యాక్సెప్ట్ చేయగలిగితే అప్పుడు ఏం చేయాలో అది చేస్తాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ డోంట్ ఈవెన్ యాక్సెప్ట్. సో సెల్ఫ్ యాక్సెప్ట్ అనేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఆబ్వియస్ గా ఓన్లీ వెన్ వీ నో అవర్ వీక్నెస్ యూ కెన్ వర్క్ అప్ ఆన్ దెమ్. సో అది చేయాలండి. కానీ ఎవరు ఒప్పుకోరు కదా సార్ వీక్నెస్ అని. ఎవరైనా చెప్తే కూడా దాన్ని తప్పు పట్టేసి నన్ను అన్నామని వాళ్ళకి ఇంకా నాలుగు వచ్చి వాటర్ పెట్టి పంపిస్తారు.
అలాంటిది వీక్నెస్ ఒప్పుకోరు కదా, ఎందుకు అది మన తప్పు మనం ఎందుకు తెలుసుకోలేకపోతుంటాం సార్? అది నష్టం ఎవరికైనా ఆలోచించాలి ముఖ్యంగా. అదే ఉదాహరణకి నారాయణమూర్తి గారు ఉన్నారు, ఇన్ఫోసిస్ సిఇఓ, ఆ, రైట్? చాలా పెద్ద వ్యక్తి, ఎన్నో సంవత్సరాలు 40-50 సంవత్సరాల క్రితం అంత పెద్ద కంపెనీని పెట్టారంటే ఆబ్వియస్ గా ఆయన మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఆలోచించండి. సో తను కూడా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ విన్నాను, తను చెప్పారు ఉమ్, నాకు ఉన్న జ్ఞానం లిమిటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ నాకు అంతగా లేదు, నాకు అంత నాలెడ్జ్ లేదు. అటువంటప్పుడు ఒక 25 సంవత్సరాల వ్యక్తి, నా వయసులో సగం ఉన్న వ్యక్తి వచ్చి కూర్చుని చెప్పినా కూడా నేను కూర్చుని పెన్ను పేపర్ పట్టుకొని వింటాను. దాంట్లో కూడా కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. నాకు తెలియని విషయాలు ఆబ్వియస్ గా నాకు తెలియదు. సో వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే మనకు తెలియదు అని చెప్తే ఈ సమాజం నవ్వుతుందేమో. ఫర్ ఎగ్జాంపుల్ క్లాసులో అండి పిల్లలు ప్రశ్నలు ఎందుకు అడగరు? దాదాపుగా అందరికీ మైండ్ ఉంటది, మైండ్ లో క్వశ్చన్ ఉంటది, ఎందుకు అడగము? తప్పైతుందేమో, తప్పుగా ఎవరేమనుకుంటారు, సార్ ఇది కూడా తెలీదా అంటాడేమో, పక్క వాళ్ళు నవ్వుతారేమో, కానీ ఆ క్వశ్చన్ అడగడం వల్ల అందరికీ హెల్ప్ చేస్తున్నాము అని ఆలోచన వస్తుంది. చాలా మంది అంటారు, అర్రే ఈ ప్రశ్న నువ్వు అడిగితే ఓకే అందరికీ తెలిసిపోయేది సమాధానం, కానీ ఎవరు అడగరు, తర్వాత అనుకుంటారు. కానీ అందుకే ఇప్పుడు మనం యూ హావ్ టు ఓపెన్ అప్. మన కల్చర్ ఎలా ఉందంటే, సొసైటీ ఎలా ఉందంటే, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో దానిపైనే మనం ఎక్కువ ధ్యాస పెడుతూ ఉన్నాం, రైట్? అందుకేగా ఈ మార్కుల, ఈ ర్యాంకుల ప్రెషర్ కానీ ఇవన్నీ కూడా మన కోసం కాదు. ఐఐటికి పంపించడం, అమెరికాకు పంపించడం మన కోసం కాదు, పబ్లిక్ కోసం. మన చుట్టూ ఉన్న వాళ్ళు, ఓ పలానా వాళ్ళ అబ్బాయి అమెరికాకి వెళ్ళాడు అంటే వాళ్ళకి సంతోషం. సో మనం వీఆర్ లివింగ్ ఫర్ సొసైటీ. ఎప్పుడైతే దాన్ని మనం కట్ చేయగలమో, మన గురించి మనం బతుకుతున్నామంటే దెన్ దెర్ ఇస్ నో షేమ్ అండి. ఇప్పుడు మనం డెవలప్ చేసుకో, నాకు తెలియదు అనుకుంటేనే మనం నేర్చుకుంటాం. నాకు తెలిసినట్టు యాక్షన్ చేస్తే ఎవరు ఉండదు. ఇన్ఫాక్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్ గా మా ఫ్రెండ్ ఒక అతను ఫోన్ చేశాడు, ఏదో ఒక విషయం గురించి మా ఇద్దరికి అప్పుడప్పుడు డిస్కషన్ జరుగుతోంది. సో తను ఒక అప్డేట్ ఇద్దామని ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన తర్వాత నేను ఎక్సైట్మెంట్ లో నాకు కొంచెం విషయం తెలిసింది, నాకు తెలిసిందంతా నేను చెప్తూ ఉన్నాను. కాసేపటికి నాకు అర్థమైంది ఫోన్ చేసింది ఎవరు, తను. నేను వినాలి కదా తను ఏం చెప్తున్నాడో, వినకుండా నేను నాకు తెలిసింది చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. సో కాసేపటికి నాకు అర్థమై ఆపి, ఓకే నువ్వేం చెప్దాం అనుకున్నావు చెప్పు అంటే అప్పుడు తను ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ విషయం నాకు తెలియదు, అతను చెప్దాం అనుకున్న విషయం నాకు తెలియదు. కానీ నేనేంటి, నాకు ముందే తెలుసు అని చెప్పడానికి ప్రయత్నించాను. సో అప్పుడు ఏమవుతుంది, నాకు ఆ నాలెడ్జ్ రాదు. సో మనం ఎప్పుడైనా వినడానికి సిద్ధంగా ఉండాలి, తెలియదు అని యాక్సెప్ట్ చేయాలి. తెలిసినట్టు నటించినా, తెలుసు అనుకున్నా కూడా మనకి నేర్చుకోవడానికి ఉండదు. సో దాని ద్వారా మనం వెనకబడిపోతాము. ఇలాంటి సిచ్యువేషన్ లో మైండ్ బ్లాంకే అవుతుంది. కానీ కొంతమంది ఎంత ఇంట్రెస్ట్ గా చెప్తుంటే కూడా ఆపేస్తుంటారు మధ్యలో. అవునండి, నాకు తెలుసు లేరా, నాకు తెలుసు, ఓ ఇవి చెప్తున్నావా అంటారు. ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే అక్కడ చెప్పనివ్వడు, ఈయన నేర్చుకొనివ్వడు, అక్కడ ఉన్న ఇంకా 2-3 ఏవైతే వినడానికి రెడీగా ఉన్నారో వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తుంటారు. ఇది సర్వసాధారణంగా జరుగుతుందండి. సో అలాంటి వాళ్ళు ప్రతి చోట ఉంటారు. మీకు అందరికీ మార్షల్ ఆర్ట్స్ బ్రూస్లీ తెలిసే ఉంటుంది. బ్రూస్లీ ఒక అద్భుతమైన మంచి వక్త కూడా, అంటే నాట్ ఓన్లీ మార్షల్ ఆర్ట్స్ గా మంచి వక్త కూడా, తను మంచి ఇన్స్పిరేషనల్ స్పీకర్. సో ఒకసారి తను ఇట్లాగే కాలేజీలో పిల్లలతో చెప్తూ ఒక మంచి స్టోరీ చెప్పారు. ఈ జపాన్, ఈ కొరియా, వీళ్ళంటి చైనా దేశాల్లో జెన్ గురూస్ అని ఉంటారు, రైట్? ఆ గురువులు అంటే వాళ్ళకి సొసైటీలో మన దగ్గర ఇట్లా ఆధ్యాత్మిక గురువులు అక్కడ జెన్ గురూస్ అంటూ ఉంటారు. వాళ్ళని ఫాలో అవుతుంటారు జనాలంతా కూడా. సో ఒక ఏరియాలో ఒక సాధారణ వ్యక్తి, చాలా నార్మల్ గా ఉండే వ్యక్తి సడన్ గా ఒక గురువులాగా మారిపోయాడు. చాలా తక్కువ సమయంలోనే మంచి పేరు వచ్చింది, ఆయనకు ఒక ఆశ్రమము, అందరూ ఎంతో మంది ఫాలోవర్స్ ఇవన్నీ జరిగాయి. సో ఇవన్నీ కూడా ఒక ప్రొఫెసర్ గమనిస్తూ ఉన్నాడు. అంటే మొదటి నుంచి ఎప్పటి నుంచో ఆ ప్రొఫెసర్ ఇతనికి తెలుసు. అదేంటి ఈ వ్యక్తి మొన్నటి వరకు కూడా మామూలు వ్యక్తే కదా, ఎందుకు ఇలా సడన్ గా గురువు అయిపోయాడని ఒక ప్రశ్న ఆయన మైండ్ లో ఉండిపోయింది. సో ఒకరోజు ఆ గురువు గారు వీళ్ళ ప్రొఫెసర్ గారు ఇంటి ముందు నుంచి వెళ్తుంటే తను ఉండబట్టలేక వెళ్ళి అడిగాడు, నీ సీక్రెట్ ఏంటి అని. అంటే సార్ చెప్తాను కానీ నాతో పాటు మా ఆశ్రమం దాకా రాగలవా అంటే సరే అని చెప్పేసి వస్తాడు తను కూడా. సో ఇద్దరు వెళ్ళి ఆశ్రమంలో కూర్చున్నాక అప్పుడు గురువు గారు టీ తాగుతారని ఆఫర్ చేస్తే సరే అంటారు. సో మన గురువు గారు వెళ్ళి ఒక కెటిల్ నిండా టీ పోసుకుని ఒక కప్పు సాసర పట్టుకొని వస్తారు. వచ్చి ఇలాగే ఒక టేబుల్ మీద సాసర పెట్టి కప్పు పెట్టి టీ పోయడం ప్రారంభిస్తారు. టీ పోస్తుంటారు, కప్పు నిండిపోయాక ఏమవుతుంది, టీ పోస్తారు, అప్పుడు ఏమవుతుంది, స్పిల్ అయిపోయి సాసర్ మీద పడ్డం మొదలెడుతుంది. అలాగే పోస్తూ ఉంటారు, సాసర్ కూడా నిండిపోతుంది. సాసర్లోంచి అలాగే టేబుల్ మీద కూడా వచ్చేస్తుంది. ఆ టేబుల్ పై నుంచి కూడా కారు కిందకి తన కాళ్ళ దగ్గర వస్తూ ఉంటుంది. అప్పటిదాకా చూస్తున్న ప్రొఫెసర్ సడన్ గా కోపం వచ్చి, ఏంటి అసలు ఏం చేస్తున్నావు నువ్వు, అది ఇప్పుడే నిండిపోయింది కదా, ఇంకా పోస్తూనే ఉన్నావు అని చెప్పి సీరియస్ గా అడుగుతాడు. అప్పుడు మన గురువు గారు పోయడం ఆపి నవ్వడం మొదలెడతాడు. సో ఇంకా కోపం వస్తుంది ప్రొఫెసర్కి, అదేంటే నువ్వు చేసింది పెద్ద తప్పు మళ్ళీ నవ్వుతున్నావు అంటే. అప్పుడు గురువు గారు ప్రశాంతంగా కూర్చోబెట్టి నవ్వు చెప్తూ ఉంటారనమాట. కప్పు నిండుగా ఉన్నప్పుడు నేను పోస్తే ఏమైంది, ఒలికిపోయింది, లోపలికి ఏమైనా పోయిందా, ఒక చుక్క కూడా పోలేదు. అట్లాగే నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు
నీ మైండ్ నిండా ఆలోచనలతో వచ్చావు. ఈయన ఎందుకు గొప్పవాడయ్యాడు, ఇది చేశాడా అది చేశాడా 100 ఆలోచనలు పెట్టుకొని వచ్చావు. అప్పుడు నేను ఏం చెప్పినా నీ మైండ్లోకి వెళ్తుందా? లేదు. నువ్వు ఓపెన్ మైండ్తో లేవు. అటువంటప్పుడు నేను ఎన్ని చెప్పినా కూడా ఉపయోగం లేదు. ఎప్పుడైతే నువ్వు మైండ్ ఖాళీ చేసుకుని ఓపెన్ మైండ్తో వింటావో అప్పుడు నేను చెప్పింది నీ మైండ్లోకి వెళ్తుంది అని ఎగ్జాంపుల్తో చెప్పి చూపించాడు అనమాట. సో మనం అందుకే మనం ప్రతి ఒక్కరికి కూడా ఓపెన్ మైండ్ ఉన్నవాడికే మనం చెప్పగలము. ప్రతి ఒక్క అంటే ఒక 100 మంది ఉంటే 100 మంది వింటారు అనేది మనం మిథ్య అండి. మనం గుర్రాన్ని చెరువుదాకా తీసుకెళ్ళగలం కానీ తాగాల్సింది గుర్రమే. సో అలాగే మనం అందరూ వింటారని ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ వినే వాళ్ళకి మనం చెప్పగలిగేటట్టు ఉండాలి. సో వాళ్ళకి ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే తీసుకోగలరు. దీన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరు ముందు నుంచి వాళ్ళకి ఎప్పటి నుంచో పరిచయమా లేకపోతే ఓన్లీ యుద్ధంలోనే కలిసారా? ముందు నుంచి ఎప్పటి నుంచో పరిచయం కదా. కానీ భగవద్గీత ఎప్పుడు బోధిస్తాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి? యుద్ధం స్టార్టింగ్ లో బోధిస్తాడు. మరి ముందే చెప్పొచ్చుగా, సందర్భం రాలే కాబట్టి అప్పుడు చెప్పినా అర్థం కాదు అర్జునుడికి. అక్కడ యుద్ధం అక్కడ వచ్చి అక్కడ సిచ్యుయేషన్ చూసి అందరూ మన వాళ్ళు ఎదురుగా ఉన్నారు, నేను ఇప్పుడు ఫేస్ చేయాలి, ఆ సందర్భంలో అర్జునుడికి చెప్తే అర్థం అవుతుంది. కానీ ఇంటి దగ్గర ముందే బయలుదేరేటప్పుడు ఈయన చెప్పాడు అనుకోండి, పదభావ చూసుకుందాం. ఆ సందర్భం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు రెడీగా అంటే వినేవాళ్ళు రెడీగా ఉన్నప్పుడు మాత్రమే ఎంతమంది చెప్పినా కూడా వింటారండి. అదర్వైజ్ దే హ్యావ్ టు వెయిట్ ఫర్ దేర్ టైం. ఇందాక మీరు అన్నది సందర్భం సమయం కోసం చూడాల్సిందే. కానీ కొంతమంది ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు స్కూల్ పిల్లలు చాలా వరకు స్కూల్ కానీ కాలేజ్ పిల్లలు కానీ వాళ్ళ పేరెంట్స్ చెప్తుంటారు, టీచర్ చెప్తుంటారు చదవండి అన్నప్పుడు చదవరు. అవునండి. ఎప్పుడైతే పెన్ తీసుకొని క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత ఫీజులు అవుట్ అయిపోతాయి వాళ్ళు. అలాంటి ఇప్పుడు యూత్ ఇప్పుడు పిల్లలకి ఏం చెప్తారు స్టూడెంట్స్ కి అంటే కొంతమంది పట్టించుకోరు. చదవండి అన్నప్పుడేమో టీచర్స్ కూడా చెప్తారు ఫలానా ఈ సబ్జెక్ట్ చదవండి, ఫలానా ఈ పోర్షన్ చదవండి అంటే కూడా నెగ్లెక్ట్ చేస్తారు. నాకు ఇది వచ్చాని అనుకుంటారు. గోత్రు అంటే వీళ్ళకి గోత్రు కాదు, వీళ్ళది నాకు చెప్పేదని అంటుంటారు. అలాంటి పిల్లలకి మీరు ఏం చెప్తారు సార్? సో మెయిన్ ఇంట్రెస్ట్ అండి. పిల్లలకు ఇంట్రెస్ట్ లేకుండా మనం ట్యూషన్లు పెట్టించిన మనం పక్కన కూర్చొని గంట సేపు చదివిన బుక్ పడుతాడు తప్పి ఒక పేజీ కూడా తిరగదు. ఎన్ని గంటలు కూర్చున్నా పేజీ తిరగదు, మైండ్ లో వెళ్ళదు. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది రావాలి. అది లేనంత కాలం మనం పేరెంట్స్ గా యాక్షన్ చేయొచ్చు, పిల్లలు యాక్షన్ చేస్తారు తప్ప రాదు. నేను చాలా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాను. దాదాపుగా 25-30% ఏం చెప్తారంటే నేను ఇంజనీరింగ్ చేసేది కేవలం మా పేరెంట్స్ కోసం, వాళ్ళ ఒత్తిడి వల్ల వాళ్ళు జాయిన్ అవ్వమన్నారని చెప్పి నేను జాయిన్ అయ్యాను, అంతే తప్ప నేనేదో ఇంజనీరింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ నాకు లేదు అనేది వాళ్ళ మైండ్ లో అలాగే ఉండిపోద్ది. వాడు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్కి వస్తారు, అదే ఆన్సర్ చెప్తారు. అటువంటిప్పుడు ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంటుంది? సో జాయిన్ అయ్యే ముందే పేరెంట్స్ పిల్లల్ని కన్విన్స్ చేయాలి. కానీ అది లేనప్పుడు వాడు జాయిన్ అయ్యాడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు, ఎవరి జీవితం వేస్ట్ అవుతుంది? పిల్లలు. అది అర్థం చేసుకునే రోజు వాడు మారతాడు. అది ఎప్పుడు అర్థం అవుతుంది? మేబీ ఇంజనీరింగ్ అయిపోయి అందరికి జాబులు వచ్చాయి, నాకు రావట్లేదే, అందరూ పెద్ద పెద్ద పనులు చేస్తున్నారు, నేను చేయట్లేదు, అప్పుడు అర్థం అవుతుంది. దెన్ దే విల్ యాక్ట్. సో అది వచ్చే వరకు, అవేర్నెస్ వచ్చే వరకు కూడా అది అంతేనండి. దే హ్యావ్ టు డూ. కాకపోతే మనం మొదటి నుంచి కూడా పేరెంట్స్ కూడా వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేయాలి, బలవంతా పెట్టకూడదు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఫోర్స్ చేస్తారు, దిస్ ఇస్ మై డెసిషన్, నేను సైన్ చేశాను ఇంకా పో. అటువంటిప్పుడు వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే ఈగో. దే ఆర్ ఆల్సో బికమింగ్ అడల్ట్స్. ఆ ఏజ్ లో అడల్ట్స్ దే వాంట్ టు టేక్. ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలు మనకంటే చాలా స్మార్ట్, ఎన్నో రెట్స్ ఇంటెలిజెంట్, రైట్? ఒకప్పుడు ఏంటంటే మన పేరెంట్స్ చెప్తే పిల్లలు వినేవాళ్ళు, ఈ రోజుల్లో అది లేదు, రివర్స్ అవుతుంది. ఎందుకంటే దే ఆర్ ఆల్సో నాలెడ్జబుల్, దే కెన్ ఆల్సో టేక్ డెసిషన్స్, దే హ్యావ్ అవేర్నెస్. మనకు అప్పుడు అవేర్నెస్ లేదు, నాలెడ్జ్ లేదు. ఇప్పుడు ఏంటి, వాళ్ళు చిన్నప్పటి నుంచే ఫోన్లు, కంప్యూటర్లు అన్ని చూస్తున్నారు, మనకంటే అడ్వాన్స్డ్ గా ఉన్నారు చాలా వరకు చెప్పాలంటే. సో వాళ్ళ డెసిషన్స్ కూడా గౌరవించాలి. అలాగని చెప్పేసి బ్లైండ్ గా వాళ్ళు చెప్పింది యాక్సెప్ట్ చేయొద్దు, కానీ ఒక డైలాగ్ అనేది ఉండాలి. మన ఫ్యామిలీస్ లో చాలా వరకు ఈ డిస్కషన్ అనేది ఎక్కువ జరగదు. ఏదర్ నువ్వన్నా డిసైడ్ చేయి, నేనన్నా డిసైడ్ చేస్తా, కానీ కలిసి చేయరు. సో ఆ కాంప్రమైజ్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు. కానీ లేదు, ఇది మంచిది, ఈ కోర్సు మంచిది, నాకు తెలుసు, నువ్వు ఇది చెయ్యి అంటే అక్కడ యాక్సెప్ట్ చేయలేరు. సో వాళ్ళకి అర్థమయ్యే వరకు వాళ్ళ లైఫ్ అలాగే ఉంటుంది. సో దే హ్యావ్ టు అండర్స్టాండ్, దే హ్యావ్ టు రియలైజ్, దెన్ ఓన్లీ ఇట్ విల్ హ్యాపెన్. కానీ ఇప్పట్లో చూస్తే గనక చాలా మంది యువత అన్ఎంప్లాయ్మెంట్ సమస్య చాలా ఎదుర్కొంటున్నారు. అవునండి. ఈ అన్ఎంప్లాయ్మెంట్ సమస్య పోవాలంటే ఏం చేయాలి సార్ యువత? అసలు అన్ఎంప్లాయ్మెంట్ అనేది తరతరాలుగా ఉంది, ఇప్పుడు ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటది. ఓకే. మెయిన్ రీజన్ ఏంటంటే స్కిల్ గ్యాప్. సో ఒకప్పుడు ఏంటి, అందరూ మిషన్స్ అంటే ఫ్యాక్టరీస్ ఉన్నా కూడా మాన్యువల్ వర్క్ ఉండేది, రైట్? ఇప్పుడు మిషన్స్ వచ్చాయి. మిషన్స్ వచ్చాక అందరూ ఏమనుకున్నారు, జాబులు పోతాయి అనుకున్నారు. కానీ యాక్చువల్గా ఏమైంది, జాబ్స్ పెరిగాయి, రైట్? ఎక్కువ ఫ్యాక్టరీస్ వచ్చాయి, జాబ్స్ పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఎవరైతే నేర్చుకుని ఆ మిషన్స్ తో పాటు వర్క్ చేయడం నేర్చుకున్న వాళ్ళందరూ కూడా కంటిన్యూ అయ్యారు, రైట్? సో ఇప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక కొత్త ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది.
ఇప్పుడు కూడా అందరూ ఏమనుకుంటున్నారు, ఏఐ రావడం వల్ల జాబ్స్ పోతాయి అనుకుంటున్నారు, రైట్? కానీ ఇప్పుడు ప్రతి కాలేజీలో కూడా ఇంజనీరింగ్ అంటే ఏఐ, ఎంఎల్, మిషన్ లెర్నింగ్ ఇట్లా కొన్ని కోర్సెస్ మాత్రమే చేస్తున్నారు. కానీ వీళ్ళందరూ నేర్చుకుని బయటకు వచ్చే వాళ్ళకి ఎవరికి ఏఐ అంటే తెలియదు. ఎందుకంటే మీరు ఓపెన్ సీక్రెట్ అంటే చాలా కాలేజీల్లో చెప్పడానికి స్టాఫ్ లేరు. వాళ్ళు కోర్సెస్ పెడతారు, వీళ్ళు జాయిన్ అవుతారు, 4 ఏళ్ళు చదువుతారు, వస్తారు, కానీ వాళ్ళకి బేసిక్స్ కూడా రావు. సో అక్కడ స్కిల్ ఎక్కడ ఉంది? వీళ్ళు నేర్చుకోవడం. సో ఎప్పుడైతే స్కిల్ రిలవెంట్ స్కిల్ నేర్చుకున్న వాళ్ళకి ఎప్పటికీ జాబ్స్ లేదు. ఇన్ఫాక్ట్ నాస్కామ్ అంటే మన ఇండియాలో ఈ ఐటీ రిలేటెడ్ ఒక పెద్ద సంస్థ, వాళ్ళు గెస్ట్ చేసేదంటే నెక్స్ట్ 3-4 ఇయర్స్లో 5 ఇయర్స్లో 15 to 19 lakh గ్యాప్ ఉంటుంది ఇండస్ట్రీలో. అంటే ఒక దాదాపు 20 లక్షల పోస్టులు ఉంటాయి, పొజిషన్స్ ఉంటాయి, దానికి సంబంధించిన క్యాండిడేట్స్ ఉండరు. సో మనం ఏమనుకుంటున్నాము, లక్షల మందికి ఉద్యోగాలు లేవనుకుంటున్నాము, కానీ అక్కడ ఏంటి, లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, దానికి కావాల్సిన ఎంప్లాయీస్ లేరు. సో ఆ గ్యాప్ ని కనుక ఫిల్ చేయగలిగితే ఆబ్వియస్గా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సార్ దీనికి అంత ఈజీ కాదు. ఇప్పుడు దీనికి గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి, ఈ కంపెనీస్, కార్పొరేట్స్ తీసుకోవాలి, కాలేజెస్ తీసుకోవాలి. ముగ్గురు కలిసి పనిచేసినప్పుడు మాత్రమే ఆ రిలవెంట్ స్కిల్ ని అందించగలిగితే ఈ ప్రాబ్లం తగ్గుతుంది. అంతే తప్ప కేవలం ఈ డిగ్రీల మీద ఫోకస్ తో చదివిస్తే, మార్కుల మీద ఫోకస్ అవ్వడం వల్ల ఈ గ్యాప్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుందండి. అలాగని చెప్పి చాలా మంది ఏం చేస్తున్నారు, ఇండియాలో జాబులు రావట్లేని 50-60 లక్షలు పెట్టి అమెరికా పంపిస్తున్నారు మాస్టర్స్ చేయడానికి. అట్లా అమెరికా కానీ, లండన్ కానీ, ఆస్ట్రేలియా కానీ. అక్కడ కూడా పరిస్థితి ఇంతేనండి. మంచి కాలేజీకి పంపించట్లా వీళ్ళు, ఏదో ఒక కాలేజీకి పంపిస్తున్నారు. రీసెంట్ గా కూడా ఒక ఎగ్జాంపుల్ విన్నాను నేను, మా అబ్బాయికి ఇండియాలో జాబ్ రావట్లేదు, ఇక్కడ కూర్చొని ఏం చేస్తాడు, 50 లక్షలు పెడతాను అమెరికాకి పంపిస్తాను అన్నాడు. మరి అక్కడ జాబ్ రాకపోతే నెలకు 2 లక్షలు పంపిస్తాను, తిని కూర్చుంటాడు. కానీ డిగ్నిటీ అదే 50-60 లక్షలు పెడితే ఇండియాలో బ్యాంకులో వడ్డీ చేసుకున్నా నీకు నెలకింత వస్తాయి కదా, ఏదో బిజినెస్ చేసుకోవచ్చు కదా. 50 కాదు 20 లక్షలు పెట్టి ఏదో బిజినెస్ చేయొచ్చు కదా. సో మనం దానికి ఇష్టపడట్లేదు, ఎందుకంటే వీఆర్ ఆల్ ఓన్లీ వాంట్ మనకు ప్రపంచానికి ఏం చూపిస్తున్నాము, స్టేటస్ ఎలా ఉండాలి, అది ముఖ్యం. అది చిన్నత కాలం ఇది జరుగుతూనే ఉంటుందండి. ఇది ఎందుకు సార్ చాలా మందికి చూస్తున్నా నేను, స్టేటస్ పిచ్చి చాలా ఉంది. చిన్న నుంచి పెద్ద వరకు ఎవడు స్టేటస్ కి వాడు నేనే గొప్ప అన్నట్టు చూపెట్టుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంటారు. పొద్దున్న లేవగానే ఏం చేస్తారు, మీరు పొద్దున్న లేవగానే ఏం చేస్తారు, దాదాపుగా అందరూ వాట్సాప్ స్టేటస్ చూస్తారు. అందుకే అదే స్టేటస్ మరి అందరూ స్టేటస్ చూపించుకుంటున్నారు, చూసే వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడంటే వాట్సాప్ స్టేటస్ వచ్చింది. అఫ్ కోర్స్ మనకేంటంటే ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ నుంచి బయటకు వస్తున్నాం. లాస్ట్ జనరేషన్ అంతా సర్వైవల్ కోసం కష్టపడ్డామండి, రైట్? సో మన ముందు ప్రీవియస్ జనరేషన్ డిఫరెంట్. మన పేరెంట్స్ వాళ్ళంతా ఏంటంటే మనం అట్లీస్ట్ నెట్టుకు రాగలిగితే 3 పూటల ఫుడ్, ఒక మంచి ఎడ్యుకేషన్ అందిద్దామని నెమ్మదిగా కొంచెం అందులో కాస్త డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు అది లేదు. ఇప్పుడు అంతా కూడా ఆల్రెడీ చాలా వరకు సెటిల్డ్ కానీ, లేకపోతే పేరెంట్స్ ఆర్ ఏబుల్ టు డూ రీజనబుల్లీ వెల్. అంటే అఫ్ కోర్స్ అందరూ అని కాదు, చాలా వరకు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా 3 పూటల ఫుడ్ ఉంది, పడుకోవడానికి ఇల్లు ఉంది. సో నెక్స్ట్ ఏంటి, స్టేటస్. సో హైరార్కీ ఆఫ్ నీడ్స్ అని ఉంటుంది సైకాలజీలో, ఒక అద్భుతమైన టాపిక్. సో బేసిక్ గా ఏంటంటే హ్యూమన్స్ మనం ముందు బేసిక్ సర్వైవల్ కోసం కొట్టుకుంటాం, తర్వాత సెక్యూరిటీ, మనకు ఒక ఇల్లు కొంచెం అది ఉండాలి, తర్వాత ఏంటంటే ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు, మనకు నలుగురు ఉండాలి, ఎప్పుడు నలుగురు, మనని ఇష్టపడేవాళ్ళు కానీ, మనని ప్రేమించేవాళ్ళు కానీ, మనతో పాటు తిరిగేవాళ్ళు నలుగురు ఉండాలి. అది ఉన్నా కూడా ఒక అంటే మంచి ఇల్లు, మంచి ఉద్యోగం, డబ్బులు ఇవన్నీ ఉన్నా కూడా హ్యాపీనెస్ వస్తుందా? రాదు. అప్పుడు రికగ్నిషన్ కోసం పాకులాగుతారు. అరే నన్ను ఎవడు గుర్తించట్లేదేంటే, నేను ఇంత పెద్ద ఉద్యోగం చేస్తున్నాను, నాకింత బంగ్లా ఉంది, నా కారు ఉంది, అప్పుడు ఏదో చారిటీ అనో సర్వీస్ అనో అప్పుడు బయటకు వస్తాడు. నాకు షాల్వా ఎవరన్నా కప్పాలి, ఏదైనా మెడల్ రావాలి, నాకు ఏదైనా ట్రోఫీ రావాలి, అంటే ఒక రికగ్నిషన్ కోసం పాకులాడుతుంటాం. దట్ ఈస్ అ హ్యూమన్ మెంటాలిటీ. అంటే నన్ను గుర్తించండి అని చెప్పి సొసైటీ. సో దట్ ఈస్ స్టేటస్. సో మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటామండి. సో వాట్సాప్ స్టేటస్ లో, ఇన్స్టాగ్రామ్ లో మనం చూసేది ఎంత రియాలిటీ, మనది బెస్ట్ అంటే మన వర్షన్ కంటే చాలా బాగుంటేనే మనం స్టేటస్ పెడతాం, అన్ని పెట్టాం కదా. సో మరి అటువంటి దాన్ని మనం ప్రొజెక్ట్ చేస్తాం. సో స్టేటస్ ఈజ్ నథింగ్ బట్ వర్చువల్ రియాలిటీ లాగా మనం చూపిస్తూ ఉన్నాము. సో పీపుల్ ఆర్ బిలీవింగ్ దట్ ఓ ఇతను చూస్తే ఎప్పుడు పార్టీలు చేస్తున్నాడు, తిరుగుతున్నాడు, ఈ కంట్రీకి వెళ్తున్నాడు, ఆ కంట్రీ ఎంజాయ్ చేస్తున్నాడు అనుకుంటాం, కానీ లోపల ఏముంది ఎవరికి మనకు తెలియదు. సో దట్ ఈస్ ఇట్స్ సైకాలజీ అండి. బేసిక్ గా హ్యూమన్స్ బిహేవ్ లైక్ దట్. సో దాన్ని మనం అయితే ఏం చేయాలి, అది దట్ ఈస్ సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. మనం వాట్ ఈస్ ద లిమిట్ అనేది మనకు ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనం ఆపగలం. అదర్వైజ్ ఈ ఫోమో అంటామంట, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, వాళ్ళందరూ చేస్తున్నారు మనము చేయాల్సిందే. సో అలా గాల్లో కొట్టుకుపోతూనే ఉన్నాం మనందరం కూడా. కానీ ఇలా స్టేటస్ చూపెట్టుకోవడం వల్ల పిల్లల భవిష్యత్తు కానీ, వాళ్ళ ఫ్యామిలీ భవిష్యత్తు కానీ అంటే ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా సార్.
అది అంటే ఒక అబ్బాయి ఇప్పుడు చదవని అబ్బాయి కూడా ఇప్పుడు మీరు వచ్చారు, మీ అబ్బాయి ఏమో డాక్టర్ ఉండేసి మంచి USA లో జాబ్ చేస్తున్నాడు, ఈ అబ్బాయి ఏమో చదవకుండా ఉన్నాడు, బట్ చదివినట్టు ప్రొజెక్ట్ చేస్తుంటారు మీ ముందట. మా వాడు కూడా అక్కడ వెళ్తున్నాడండి, మీ అబ్బాయి ఎక్కడ ఏ కంపెనీ అంటే ఇప్పుడు ఏం చేయడు, డమ్మీ అక్కడ వీరే ఇప్పుడు మీరు చెప్పినట్టు 2 lakhs 1 lakhs ఇస్తేనే అక్కడ అయితే గడవదు. అలాంటి వాళ్ళకు అట్లా పిల్లలకి ఎన్కేసుకు రావడం వల్ల వాళ్ళ భవిష్యత్ అనేది ఉండదు కదా. తర్వాత ఈయన ఉన్న రోజులు పంపిస్తాడు, తర్వాత పిల్లల భవిష్యత్ ఏంటిది? అది ఇలాంటి చాలా వరకు జరుగుతున్నాయి. చాలా చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ ప్రశ్న అండి అది. ఎందుకంటే మనము లాంగ్ టర్మ్ గురించి ఆలోచించాలి. ఎస్పెషల్లీ మనము మన ఇంకా సౌత్ ఇండియాలో చెప్పాలంటే తెలుగు వాళ్ళు మన పిల్లల్ని రిమోట్ లాగా ట్రీట్ చేస్తాం. మన రిమోట్ నొక్కితే వాళ్ళు పనిచేసేటట్టు ట్రీట్ చేస్తాం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ వి మేక్. ఎంత చిన్నప్పటి నుంచి వాళ్ళని ఇండిపెండెంట్ గా ఉంచగలిగితే వాళ్ళ లైఫ్ అంత బాగుంటుంది. కానీ పెళ్ళైన తర్వాత కూడా పెద్దవాళ్ళు చెప్పే డెసిషన్స్ పిల్లలు తీసుకునే ఫోర్స్ చేస్తున్నారు ఈ రోజుల్లో, చాలా జరుగుతుంది, రైట్? అది మెయిన్ రీజన్. సో ముందు ఏంటంటే మనము నేను కష్టపడి పెంచాను, నేను వీళ్ళ మీద ఇంత ఖర్చు చేశాను, వీళ్ళు నా పిల్లలు, నేను పెంచాను, 25 ఏళ్ళు పెంచాను, 30 ఏళ్ళు పెంచాను, ఆ మైండ్ సెట్ నుంచి బయటకు రావాలి పేరెంట్స్. అది వాళ్ళ ధర్మం, వాళ్ళ బాధ్యత కాబట్టి చేశారు, అది చేయాలి. తర్వాత ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఈ రోజుల్లో మనం ఎంత ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకుంటే అంత హ్యాపీ. 25 years 30 years వచ్చిన తర్వాత వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకోగలగాలి. తీసుకోలేదంటే మన పెంపకంలో తప్పు ఉందని అర్థం. అవసరమైనప్పుడు సపోర్ట్ చేయాలి, కాదనట్లేదు. కానీ ప్రతి విషయంలో కూడా ఏ కలర్ డ్రెస్ కొనుక్కోవాలి, ఈ రోజు పార్టీకి ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలి దగ్గర నుంచి కూడా పేరెంట్స్ పిల్లలు చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అది తగ్గించాలి. వాళ్ళ డెసిషన్ మేకింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన లైఫ్, నేను మా పేరెంట్స్కి ఫోన్ చేసిన ఎవరికైనా ఫోన్ చేసి చెప్పగలుగుతాం, వాళ్ళు సలహా ఇస్తారు, కానీ వాళ్ళు చూసేంత వరకు నేను చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. కానీ యాక్చువల్గా ఏంటి ఇక్కడ పరిస్థితి నాకు తెలుసు. సో ఐ ఆమ్ బెటర్ పర్సన్ టు టేక్ ఎనీ డెసిషన్. సో ఆ ఇంటర్ఫీరెన్స్ ఎంత తగ్గితే అంత బెటర్ అండి. సో మనం మ్యాక్సిమం ఆ రిమోట్ కంట్రోల్ లాగా ఉన్నంత కాలం ఈ మీరు చెప్పిన సమస్య సాగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే పేరెంట్స్ లాంగ్ టర్మ్ ఉద్దేశించి నేనున్నా లేకున్నా అసలు నేను లేనట్టు వాళ్ళు బతకగలగాలి. అంటే మీ అందరూ వినే ఉంటారు, మనకు కొంతమంది గుజరాత్లో పెద్ద డైమండ్ మర్చెంట్స్ ఉన్నారు, చాలా చాలా ఫేమస్. వాళ్ళు ప్రతి వాళ్ళ ఫ్యామిలీలో ఒకరిని 1 సంవత్సరం పాటు ₹1 లేకుండా ₹1000 5,000 ఎంతో ఇస్తారు చేతికి. మీరు వెళ్ళి 1 సంవత్సరం పాటు ఐడెంటిటీ తెలియకుండా ఎక్కడైనా వెళ్ళి బతికి 1 year తర్వాత రావాలి. ఈ 5 years కూడా వాళ్ళు ఏదో చిన్న చిన్న పనులు చేసుకుని రోడ్ల మీద అంటే వాళ్ళు ఎవరో తెలియకుండా, వీళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళు తెలియదు, అలా వెళ్ళి 1 year కష్టపడి వచ్చి మళ్ళీ అప్పుడు వాళ్ళు తీసుకెళ్లి దే జాయిన్ దేర్ బిజినెస్. కష్టం అనేది తెలుస్తుంది, కష్టం అనేది తెలియాలి. ఎగ్జాక్ట్లీ, లైఫ్ వాల్యూ అనేది తెలియాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం పిల్లలకి రూపాయి విలువ తెలియజేయట్లా, ప్రతి ఒక్కటి నోట్లో పెడుతున్నాము, ఆకలి కాకముందు తినిపిస్తున్నాము. సో ఆబ్వియస్ గా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా అలాగే ఉంటాయి. దే ఆల్సో ఎక్స్పెక్ట్. చిన్న ప్రాబ్లం వచ్చిన హ్యాండిల్ చేయలేరు వాళ్ళు. సో మనం అక్కడ చిన్నప్పటి నుంచి కూడా ఎంత ఎక్స్పోజ్ చేయగలిగితే ఎన్విరాన్మెంట్ కి, రియల్ లైఫ్ కి ఎక్స్పోజ్ చేయాలి. అన్నిటికీ నేనున్నాను ఒక లేయర్ లాగా మనం ప్రొటెక్ట్ చేసే కొద్దీ పెద్ద అయ్యే కొద్ది తర్వాత ప్రాబ్లం. ఎందుకంటే ఏదో ఒక రోజు అయితే ఫేస్ చేయాల్సిందే సమస్య, రైట్? ఎందుకంటే ఉద్యోగానికి, ఫర్ ఎగ్జాంపుల్, ఉద్యోగానికి వెళ్తారు, జాబ్ చేయడానికి వెళ్తారు, బిజినెస్ చేస్తారు, యూ హావ్ టు ఫేస్ ద సొసైటీ. సో దాన్ని ఎప్పటి నుంచి ముందు నుంచే మనం ప్రిపేర్ చేస్తూ పోతేనే అది వాళ్ళు పెద్దయ్యాక ఈజీగా హ్యాండిల్ చేస్తారు. అదర్వైజ్ ఇమోషన్స్ వస్తాయి. ఎందుకంటే ఒక మాట అంటే కూడా సూసైడ్ చేసుకునే రోజులు ఉన్నాయి ఈ రోజుల్లో. ఒక మాట అంటే కూడా వాళ్ళు ఆఫీస్కి మానేస్తున్నారు, నెక్స్ట్ డే వెళ్ళడానికి ఫేస్ చేయలేకపోతున్నారు. ఈ చిన్నతనం నుంచి వాళ్ళు ఫేస్ చేయలేదు కాబట్టి అది కొత్తగా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, అలవాట్లేదు. సో ఒకప్పుడు ఆల్రెడీ వాళ్ళు చూసారు, 2-3 సార్లు చూసారనుకోండి, ఇవన్నీ లైట్. ఎవరిని మనం కన్సిడర్ చేయాలి, ఎవరిని ఇగ్నోర్ చేయాలని తెలుసుకోవాలి. అది తెలుసుకున్న రోజు పట్టించుకో. మనం ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉన్నాము, వాడెవడో వచ్చి అరుస్తాడు, నువ్వు దాన్ని పట్టుకుని ఫీల్ అయితే ఎట్లా? అసలు వాడు ముక్కు మొహం తెలియదు మనకి, వాడు వచ్చాడు, వాడి మూడ్లో వాడు ఉన్నాడు, మనకి డజంట్ మ్యాటర్, వాడేదో అరిచాడు గాన్. కానీ అదంతా పట్టుకుని రోజంతా మనం మైండ్ పాడు చేసుకుంటే ఎవరికి నష్టం? వాడు అన్నాడు, వెళ్ళిపోయాడు, వాడు హ్యాపీగా ఉండొచ్చు, కానీ నష్టం మనమంతా రోజంతా బాధపడుతున్నాం. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ వీ షుడ్ ఇగ్నోర్, వాట్ వీ షుడ్ కన్సిడర్. ఏది ఇంపార్టెంట్ దాన్ని దేని మీద ఫోకస్ చేయాలి, ఏది వదిలేసేయాలి. ఇవన్నీ కూడా ఎంత ఎక్స్పోజ్ అయితే అంత తెలిసిపోతుంది. బట్ నేను బయట ప్రపంచానికి చూపించను, నేను సెన్సిటివ్గా ఉంచుతాను, నేను జాగ్రత్తగా ఉంచుకుంటాను, నేను మంచిగా పెంచుతాను అంటే దట్ ఈస్ వాట్ పీపుల్ థింక్ మంచి. ఎందుకంటే మెయిన్ ఏంటంటే మనం చిన్నప్పుడు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశామో ఈ రోజు పేరెంట్స్ పిల్లలు ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు అనుకుంటున్నారు. అది అలా నేను ఫేస్ చేశాను, మా పిల్లలు ఫేస్ చేయకూడదు అనుకుంటున్నారు. కానీ అప్పుడు ఫేస్ చేయలేదు కాబట్టి ఈరోజు మనం ఇలా ఉన్నాము. చేయకపోతే మనం కూడా అలాగే ఉండిపోయేవాళ్ళం. సో ఆ ఎక్స్పోజర్ అనేది ఇస్తూ ఉండడం, ఎప్పటికప్పుడు ఎక్స్పోజర్ ఇస్తూ ఉండాలండి.
సార్ ఈ మాటకు వస్తే కూడా కొంతమంది జాబ్ కి సెలెక్ట్ అవుతారు, బట్ శాలరీ వచ్చేసి ఇప్పుడు ముగ్గురు ఫ్రెండ్స్ వెళ్ళారనుకోండి, వాడి స్కిల్స్ ని బట్టేసి వాటిని బట్టి శాలరీ డిసైడ్ చేయడం జరుగుతుంది ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా. ఒకరికి 45,000 వస్తే, ఒకటి 25 వస్తే, ఒకటి 15 వస్తుంది. బట్ వాడి క్యాపబుల్ ఏందో వాడికి తెలుసు. బట్ కంపేర్ చేసుకుంటే పేరెంట్స్ కి ఫోన్ చేసినప్పుడు ఏం చెప్తారంటే, ఫలానా వ్యక్తికి 45,000 30, నాకు మాత్రం 15 అమ్మానా అని చెప్తే వాళ్ళు జైన్ గామని చెప్పారు వాళ్ళు. వాడికి ఎందుకు ఎక్కువ, నీకెందుకు తక్కువ, నువ్వు ఆ కంపెనీ మానే, అక్కడ అవసరం లేదు, వేరే కంపెనీ ట్రై చేయని చెప్తారు. బట్ వాట్ ద స్కిల్స్ హీ నో. కానీ స్టూడెంట్స్ కూడా ఎవరైతే ఇప్పుడు జాబ్ కి వెళ్లే వాళ్ళు కూడా, ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళు కూడా అది గ్రహించలేక అన్ఎంప్లాయ్మెంట్ కిందనే పడిపోతున్నారు, అన్ఎంప్లాయ్మెంట్ కిందనే ఉంటున్నారు. కనీసం 15,000తో పాటు ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? మనం ఎక్కడ స్టార్ట్ చేసామని ముఖ్యం కాదండి, ఎందుకంటే లైఫ్ లో ఈచ్ పర్సన్స్ జర్నీ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్. ఇన్ఫాక్ట్ నాకు తెలుసు, లాస్ట్ ఇయర్ ఒక అతను ఫోన్ చేసి ఇట్లా నాకు ఇయర్లీ 4 lakhs ప్యాకేజ్ వచ్చిందండి, నేను జాయిన్ అవ్వకూడదు అనుకుంటాను అన్నాడు. మరి దాన్ని అనడం ఎందుకు? డిసైడ్ అయిపోయారు వాళ్ళు ఆల్రెడీ. అదే కదా. సో నేను చెప్పాను, అంటే మంత్లీ 30,000 పైన వస్తున్నాయి, ఇట్స్ డీసెంట్ స్టార్ట్ ఫర్ ఎ ఫ్రెషర్. అఫ్ కోర్స్ అంటే కొంతమంది 10 లక్షలు వస్తున్నాయి, నేను కాదనట్లా, కానీ ఈ రోజుల్లో జాబ్ రావడమే కష్టం. సో ముందు జాయిన్ అయిపో, ఒక 6 months తర్వాత 1 year తర్వాత యూ ఫైండ్ అ బెటర్ జాబ్ అండ్ గో. కానీ ఇప్పుడు ముందే నేను జాయిన్ అవ్వను, ఎందుకంటే 30,000 కదా అని చెప్పేసి, అంటే రేపు జాబ్ రాకపోతే వాళ్ళు జాయిన్ అవ్వాలా, 1 year దాకా జాబ్ రాలా, అవి పోతాయి కదా. 1 year శాలరీ పోవడం కాదు, 1 year ఎక్స్పీరియన్స్. సో అంటే చాలా మంది నేను చూసానంటే స్టార్టింగ్ శాలరీ తక్కువ ఉన్నా కూడా ఒక 5-6 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత రివర్స్ అయిపోవచ్చు అండి. మనకి క్యాపబిలిటీ ఉంటే, స్కిల్ ఉంటే ఈజీగా మనం డబుల్ చేసుకుంటూ పోయేవాళ్ళు, ఎవ్రీ ఇయర్ డబుల్ చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ డిపెండ్స్. సో మనం వాళ్ళతో కంపేర్ చేయడం వల్ల లూజ్ అయ్యేది మనమే. ఎందుకంటే ఇనీషియల్ గా ఏంటంటే లక్ హ్యాస్ టు ఫేవర్. ఎందుకంటే ఐ విల్ నాట్ సే ప్రతి ఒక్కరు ఇంటెలిజెంట్ ఉన్న వాళ్ళకే మంచి జాబ్లు వస్తాయని చెప్పలేను. ఎందుకంటే ఆ కాలేజీలో కొంతమంది క్యాంపస్, కొన్ని కంపెనీస్ వస్తాయి, కొన్ని కంపెనీస్ రావు. ఆ రోజు వాడి మూడుని బట్టి నీ ఉద్యోగం రావచ్చు, చాలా విషయాలు ఉంటాయి. బట్ ఇఫ్ యూ లుక్ అట్ ద లాంగ్ టర్మ్, ఒక 10-15 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత నువ్వెక్కడున్నావు వాడెక్కడున్నా అంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. సో దట్ ఈస్ ఆన్ యువర్ హ్యాండ్. సో మనం సెల్ఫ్ అనేది మనం నమ్మకంతో చేసుకోవాలి తప్ప కంపేర్ చేసుకుంటే యూ విల్ నెవర్ బి ఏబుల్ టు హ్యాపీ. ఎందుకంటే రేపు 5 ఏళ్ల తర్వాత కూడా ఇంకోటికి నీకంటే ఎక్కువ శాలరీ వచ్చాడు ఉంటాడు, ప్రతి చోట ఉంటాడు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, everybody is in a different phase, so I cannot compete with them and compare with them and take a decision. So I have to go on my journey. అదే కదా. కంపారిజన్ చాలా వెళ్తుంది, దాని వల్ల అసలు ఏం ఆలోచిస్తారో వాళ్ళకి తెలియదు. కరెక్టే. అంటే ఏమంటారు, నామోషిలాగా ఫీల్ అవుతారు. బట్ సి మనం పిండి కొద్ది రొట్టె అంతే. మనం ఎంత చదివాము, మనం ఎన్ని నేర్చుకున్నాము, దాన్ని బట్టి మనకు వస్తుంది శాలరీ. వాళ్ళు కష్టపడే దాన్ని బట్టి వాళ్ళకు వస్తుంది. బట్ అదే సైడ్ ఇట్ ఈస్ ఈ రోజు దట్ ఈస్ నాట్ ఎండ్, that's not the final story. Learning stage. It's just a journey to start. So somewhere you have to start. ఆ ఖాళీగా కూర్చుంటావా 10,000తో స్టార్ట్ చేస్తావా అనేది నీ ఇష్టం. సో అది అనేది మనం యూ హావ్ టు లుక్ ఇన్ ద లాంగ్ టర్మ్. అంటే బిగ్ పిక్చర్ మన వాళ్ళకి లేదు. ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే కళ్ళు మూసుకొని సాఫ్ట్వేర్ జాయిన్ అయిపోతా అంటాడు. ఎందుకు? నోబడీ నోస్. దే డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్. ద రియాలిటీ ఇస్, చాలా సర్వేస్ చేసిన ప్రకారం 70% ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆర్ అండర్ స్ట్రెస్. చాలా మందికి అక్కడ అంటే ఎన్విరాన్మెంట్ ఎలా ఉందో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఏం పని చేయాలి, అది ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలియదు. ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా అంటే 6 months ఒకసారి ఎగ్జామ్ పెడతారు, రైట్? చదువుకునేవాడు రోజు చదువుకుంటాడు, కానీ నాకు తెలుసు ఎంతమంది 1 day బ్యాటింగ్ చేసేవాడు మనకు తెలుసు. చాలా మంది లాస్ట్ మినిట్ లో ప్రిపేర్ అయిపోయి వెళ్తారు, ఎగ్జామ్ రాస్తారు, పాస్ అవుతారు, 70% కూడా వచ్చేస్తాయి, అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఇప్పుడు ప్రాక్టికల్ గా వచ్చేసరికి ఎనీ ఎంప్లాయ్మెంట్ ఏంటంటే ఏ రోజు పని ఆ రోజు చేయాలి కదా, రైట్? ఇప్పుడు 4-5 సంవత్సరాలు చదువు ఎట్లా ఉంది? 6 నెలలకోసారి నేను కష్టపడితే చాలు, మిగతా 5 నెలలు నా ఇష్టం. 1 month కష్టపడ్డా చదివినా కూడా 5 నెలలు నా ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేశాను. కానీ ఇక్కడ లైఫ్ ప్రాక్టికల్ గా లైఫ్ దగ్గరికి వచ్చేసరికి ప్రతి రోజు కూడా మన పని మనం చేయాలి. అక్కడ కంప్లీట్లీ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్, యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు వాళ్ళు. సో అక్కడ అలవాటు పడిపోయారు, నెమ్మదిగా చూసుకున్నాను. కానీ ఈ రోజు అలా లేదు, మార్నింగ్ చెప్పిన పని సాయంత్రంలో ఫినిష్ చేయాలి. సో ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పోజర్. సో ఇవన్నీ తెలియక నాకు ఇంత మంచి శాలరీ వస్తుంది, ఇంత పెద్ద కంపెనీలో జాబ్ వచ్చింది అనుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే రియాలిటీ దే ఆర్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్. సో ఇవన్నీ ప్రిపరేషన్ అనేది ఉండాలండి, ముందే అవగాహన ఉండాలి. ఇన్ఫాక్ట్ డాక్టర్ ప్రొఫెషన్ కూడా ఇంటర్నేషనల్ ఈవెన్ రీసెర్చ్ ప్రకారం కూడా సెకండ్ ఇయర్ లో అరౌండ్ 18-20% డ్రాప్ అవుతారు. ఎందుకంటే అంత ప్రెషర్ హ్యాండిల్ చేయలేరు చాలా మంది. అఫ్ కోర్స్ మనకి ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుంది ఒక డాక్టర్ ప్రొఫెషన్ అన్న, ఒక IAS అన్న ఏమనిపిస్తుంది అంటే బాగుంది అనిపిస్తుంది. కానీ అది ఏంటి, దాన్ని నేను హ్యాండిల్ చేయగలనా లేనా, am I really ready for that అనేది ఆలోచించుకొని దాన్ని ప్రిపేర్ చేసుకుని వెళ్ళాలి. వద్దనట్లా నేను మెంటల్ గా మనం ప్రిపేర్ చేసుకోవాలి, ఫిజికల్ గా ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే డాక్టర్ ప్రొఫెషన్ అంటే కొన్ని పుస్తకాలు చదువుతూనే ఉండాలి. సో డూ హ్యావ్ ద క్యాపబిలిటీ అనేది ఇంపార్టెంట్ అండి. ఏదో మంచి తెల్ల కోట్ వేసుకుని నేను సర్వ్ చేస్తాను అంటే దట్స్ గుడ్ థాట్, కానీ am I ready, ఆ ప్రిపరేషన్ అనేది లేకుండా స్ట్రగుల్ అవుతున్నారు.
కానీ ఇప్పట్లో మన యంగ్ ప్రొఫెషనల్స్ లో వినిపించే పదము వర్క్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోకపోవడం, స్ట్రెస్ అనేది చాలా మనం వింటున్నాము. కరెక్ట్. దీన్ని వినియోగించుకోవాలంటే ఏం చేయాలి సార్? అధిగమించుకోవాలంటే ఏం చేయాలి? ఈ వర్క్ లైఫ్ స్ట్రెస్ అనేది ఇట్స్ బికమ్ నార్మల్ అండి. సో మనం మామూలుగా అంటూ ఉంటాం కాదేది కవిత కనర్హం అని. నేనంటాను కాదేది స్ట్రెస్ కనర్హం. ప్రతి దానికి కూడా స్ట్రెస్. ఇన్ఫాక్ట్ కొంతమంది సక్సెస్ అయితే కూడా స్ట్రెస్ ఫీల్ అవుతారు, రికగ్నిషన్ వస్తే కూడా స్ట్రెస్ ఫీల్ అవుతారు. అందరూ నన్ను చూస్తుంటారేమో, రైట్? 10 మందిని ఫేస్ చేయలేము మనం. అంటే నాట్ ఓన్లీ ఫర్ నెగిటివ్ థింగ్స్, ఈవెన్ పాజిటివ్ థింగ్స్ ఆల్సో హ్యావ్ ఏ స్ట్రెస్ ఆన్ us. సో ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ప్రైమరీగా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ ఉన్నాడు, వారానికి చేయాల్సిన ఒక పని ఉంటుంది. హౌ యు ఆర్ ప్లానింగ్ యువర్ సెల్ఫ్. సో బేసిక్ గా ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే మనం చేసే పని ప్రొడక్టివిటీ అంటాం. మనం ఎంత ప్రొడక్టివ్ గా ఉన్నాం దాని మీద మనం ఎంత వర్క్ చేస్తామని డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది ప్రొడక్టివిటీ బాగుంటుంది, వాళ్ళు ఫాస్ట్ గా చేస్తారు, కొంతమంది చాలా తక్కువ ఉంటుంది. అండ్ యావరేజ్ ప్రొడక్టివిటీ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, రైట్? కానీ మన ప్రొడక్టివిటీని మనం అంచనా వేసి నేను ఎంత చేయగలను అని మనం ఓపెన్ గా చెప్పగలగాలి. పీపుల్ డోంట్ అగైన్ కమ్యూనికేషన్ మనకు ఓపెన్ కమ్యూనికేషన్ ఉండదు. నాకు ఆ క్యాపబిలిటీ లేదు, నాకు హెల్ప్ లేదు, నాకు హెల్ప్ కావాలి, చెప్పలేం. ఏం చేస్తాం? వారం రోజులు పని ఉంది అనుకోండి, 4 రోజుల వరకు వెయిట్ చేస్తాం. 5వ రోజు వెళ్ళి నాకు హెల్ప్ కావాలి అంటాం. సరే ఎంతవరకు చేసావు? ఒక 70% అయిందా అంటే నేను స్టార్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదు? ఏం చేయాలో నాకు తెలీదు. అడగొచ్చుగా ఫస్ట్ రోజే. అడగడానికి నామోషి. ఏమనుకుంటారో, తెలీదా అనుకుంటారో, నీకు ఎందుకు పే చేస్తామంటారో, ఆబ్వియస్ గా అంటారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మంచి బాస్ అయితేనేమో సపోర్ట్ చేస్తాడు, కోపం ఉన్నవాడు అరుస్తాడు. కానీ ఇప్పుడు నష్టపోయేదెవరు? ఇద్దరు నష్టపోతారు. సో చాలా వరకు ఏంటంటే ఈ ప్రోకాస్టినేట్ చేస్తూ ఉంటాము. లైక్ జనాలకి సగం మందికి ఇంట్రెస్ట్ లేదు, కేవలం శాలరీ కోసం జాబ్ చేసేవాళ్ళు ఉంటారు. శాలరీ కోసం చేసేవాడికి ఇంట్రెస్ట్ ఉంటుందా పని మీద? అట్లా టైం పాస్ చేద్దాం ట్రై చేస్తుంటే ఇక డెడ్ లైన్ ఎప్పుడు వచ్చిందంటే ఆ డెడ్ లైన్ అప్పుడు తప్పదు. ఎందుకంటే యూ హావ్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్. అప్పుడు ప్రయత్నిస్తారు, లాస్ట్ మినిట్ లో ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తారు. సో అప్పుడు ఏమవుతుంది? 5కి వెళ్ళాల్సిన 7 కూర్చోవాల్సిందేగా. ఈ 4-5 రోజులు ఎంజాయ్ చేసాము, మరి 6వ రోజు కూర్చోవాల్సిందేగా. సో ఈ డిలే చేస్తూ వెళ్ళడము, క్వశ్చన్స్ టైంకి అడగకపోవడము, మన స్కిల్స్ ని అప్డేట్ చేసుకోకపోవడం. ఎందుకంటే మనం చేసే పనిని ఎప్పటికీ అంటే ఒక పనిని 2-3 సార్లు చేసామనుకోండి, మనం నెక్స్ట్ టైం ప్రొడక్టివ్ గా చేయాలి. ఇంకా ఎంత తగ్గించవచ్చు టైం. ఈ రోజుల్లో ఏంటంటే టూల్స్, టెక్నాలజీ, రకరకాల టూల్స్ ఉన్నాయి. సింపుల్ ఎగ్జాంపుల్, అకౌంట్స్ రాసుకునే వాళ్ళు ఉంటారు. పేజీలు రాసే బదులు ఎక్సెల్ షీట్ ఉంది సింపుల్ గా. ఈ రోజుల్లో మొబైల్లో కూడా ఎక్సెల్ షీట్ వస్తుంది. ఒక టూల్ ని యూజ్ చేయండి. మనం క్యాలిక్యులేట్ టోటల్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ అదే చేసేస్తుంది, అదే అన్ని మెట్రిక్స్ ఇస్తుంది. సో ఒక పనిని రిపీటెడ్ గా చేస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ ప్రొడక్టివ్ గా ఎలా ఉండాలి అని ఆ టూల్స్ అనేవి యూజ్ చేయాలి. ఎటువంటి టెక్నాలజీస్ మనం యూజ్ చేసుకోవాలి, ఇవి మనం నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఏంటంటే వర్క్ అనేది ఈజీ అయిపోతుంది. అటువంటిప్పుడు మనకు టైం మిగులుతుంది. ఫర్గెట్ అబౌట్ ఎక్స్ట్రా అవర్స్. సో ఈ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకి ఈ ప్రాబ్లం ఉండదు. స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే రిలవెంట్ స్కిల్స్ అనేది ఈ రోజుల్లో ఇందాక నేను చెప్పినట్టు ఏ రోజు ఎప్పటికప్పుడు మారిపోతుంది ప్రపంచం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోగ్రాఫర్స్ ఒకప్పుడు మనం చూసేవాళ్ళం, నార్మల్ ఫోటోస్ తీసుకెళ్లి చేసేవాళ్ళు. ఈ రోజు ఎక్కడ చూసినా డ్రోన్స్, రైట్? ఎంత టెక్నాలజీ యూస్ చేస్తున్నారు వాళ్ళు. డిఫరెంట్ డివైజెస్ చూస్తున్నాం. అసలు సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు ఈజీగా. అలాంటి వాళ్ళేగా మనం ఈ రోజులో సర్వైవ్ అయ్యేది. అట్లాగే ఎనీ ఇండస్ట్రీ కూడా మనం ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవ్వాలి. డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలనుకోండి, ఈ రోజు చూస్తే వాళ్ళకి హైఫై మొత్తం కెమెరా బేస్డ్. ఎందుకంటే వాళ్ళకి మన నోట్లో కెమెరా పంపించి మొత్తం వాళ్ళు చేస్తారు. ఒకప్పుడు ఏదో పేపర్స్ పెట్టి ఎక్స్రేలు తీసి రకరకాలు చేసేవాళ్ళు. టెక్నాలజీ మారిపోతుంది. అలాంటి వాళ్ళు సో మన స్కిల్స్ ని అప్డేట్ చేస్తూ పోతే లైఫ్ చాలా ఈజీ అవుతుందండి. మనం చేసే పనిని బట్టి ఆ పనిలో ఎంత అడ్వాన్స్ గా వెళ్ళగలిగితే లైఫ్ అంత ఈజీగా అవుతుంది. స్ట్రెస్ ఎందుకు వస్తుంది? ఇవన్నీ హ్యాండిల్ చేయలేక స్ట్రెస్ వస్తుంది. స్ట్రెస్ ఇస్ నథింగ్ బట్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్. మన కెపాసిటీ దాటిపోతుంది. మన కెపాసిటీ ఎంత అయితే ఇంత పని ఉంటుంది అనిపిస్తుంది, మనకు అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ పనైనా ఒక వ్యక్తి చేయలేకపోతే మిగతా వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు ఉంటారు, చేసే వాళ్ళు ఉంటారు కదా. బికాస్ దట్ పర్సన్ ఈజ్ ఏబుల్ టు హ్యాండిల్, దిస్ పర్సన్ ఈజ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్. అప్పుడు స్ట్రెస్ వస్తుంది. సో అప్పుడు మనం కరెక్ట్ గా టైం కి సపోర్ట్ తీసుకొని 4 క్వశ్చన్లు అడిగి దానికి అప్పుడు దానికి స్ట్రెస్ తగ్గిపోతుంది. సో మన లిమిటేషన్స్ ఏంటి, మన కెపబిలిటీ ఏంటి అర్థం చేసుకుని మనం సపోర్ట్ తీసుకుంటే లైఫ్ విల్ బి హ్యాపీ. అదర్వైజ్ మనలో మనము అడిగితే ఏమనుకుంటారో అని ఆ డౌట్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు ఫేస్ దట్ స్ట్రెస్. సో ఓపెన్ కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇందులో. ఓపెన్ కమ్యూనికేషన్ వెళ్ళాలంటే చాలా మొహమాటం, బిడియం. ఎందుకు ఇది లాస్ట్ లో మీరు అన్నది దాకా ఇప్పుడు ఫైనల్ స్టేజ్ వచ్చినప్పుడే వాడు ఓపెన్ అప్ అవుతాడు. అప్పుడు చేయడానికి కూడా ఏముండదు. అప్పుడు తప్పదు కదా, దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. అంటే నువ్వన్నా చెప్పకపోతే వాళ్ళు చదువుతారు అంతే, రైట్? సో ఇంకా అప్పుడు ఇంకా ఎంబరాసింగ్ గా ఉంటుంది అనిపిస్తుంది. బట్ అగైన్ దట్స్ వాట్ దిస్ అవర్ కల్చర్ అండి బేసిక్ గా. అంటే ముందు నుంచి మనం ఇప్పుడు నీకు ఇంత పే చేస్తున్నాను, నీకు ఆ మాత్రం తెలీదా అని అంటాడేమో అని మనమే అనుకుంటాం. వాళ్ళు అంటారో అనరో తెలీదు, కానీ మనకు గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. మనకు తెలుసు మనకు స్కిల్ లేదని మనకు తెలుసు, కానీ ఆ ఎక్స్ప్రెషన్ అనేది మనకు లేదు. ఎందుకంటే చాలా వరకు కూడా మనకు సొసైటీ అట్లా ఉంది. ఎందుకంటే వీఆర్ నాట్ ఏబుల్ టు ఓపెన్ అప్. ఆ కల్చర్ లో మనం పెరుగుతున్నప్పుడు అది ఆబ్వియస్ గా ఇంపాక్ట్. ఏదో రోజు గట్టిగా దెబ్బ పడితే గానీ అది మానేయము. సో అది మొదటి నుంచి ఇది కూడా అలవాటు చేయాలంటే ఓపెన్ గా మనం చెప్పగలగాలి, రైట్? ఏదో సామెత కూడా ఉందండి, ఇఫ్ యూ డోంట్ ఎక్స్ప్రెస్ యూ విల్ బికమ్ డిప్రెస్డ్. డిప్రెషన్ కి వెళ్ళిపోతాం అంతే. ఇప్పుడు ఎవరు బాధపడేది ఒకసారి మనం ఎక్స్ప్రెస్ చేసాం అనుకోండి, ఎదుటివాడి బాధ. ఇప్పుడు నేను మీకు ఏదైనా చెప్పాలనుకున్నాను, చెప్పేశాను అనుకోండి, నేను ఫ్రీ ఉంటా. తర్వాత మీరు ఏమనుకుంటారో, ఎంత బాధపడతారో, సంతోషపడతారో మీ ఇష్టం. అది ఇట్ డజంట్ బోదర్ మీ. కానీ నాలోనే పెట్టుకుని నేనే ఆలోచిస్తూ ఉంటే ఇట్ విల్ డిప్రెస్ మీ ఓన్లీ. సో అది ఆ ఓపెన్ ఎక్స్ప్రెషన్ అనేది మనం
మనం నేర్పించాలి. ఇది చిన్నప్పటి నుంచే రావాలి. ఇది కల్చరల్ గా మన దగ్గర అంటే ఈ అప్బ్రింగింగ్ పెంపకంలోనే చాలా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఐ డోంట్ సే దేర్ ఆర్ ఇష్యూస్, అంటే ద వే వీ హావ్ గ్రోన్, అంటే ఈ జనరేషన్స్ మార్పులో ఈ కొన్ని ఇలాంటి ఛాలెంజెస్ మనం కొంతమంది అర్థం చేసుకుంటున్నారు ఈ రోజు, ఇంకా కొంతమంది ఇంకా ఓల్డ్ సిస్టమ్ లోనే ఉండడం వల్ల ఈ ఛాలెంజెస్ ఉన్నాయి. సో మన పిల్లల్ని బట్టి మనం అవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటే దెన్ ఆబ్వియస్ గా దే విల్ బికమ్ ఓపెన్ మైండెడ్. అదర్వైజ్ ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా చాలా వరకు చెప్పడానికి సందేహిస్తారు. అందుకే కదా ఇప్పుడు ఎంత పెద్ద ప్రాబ్లమ్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నారు, చెప్పుకోలేక. అదే ఎంతమంది లేరు చెప్తే వినడానికి, బట్ వీ డోంట్ యాక్సెప్ట్ దట్. గిల్టీగా ఫీల్ అయ్యి ఏం చెప్తే ఏమనుకుంటారని సూసైడ్ వరకు ఆ సొల్యూషన్ ఈజీగా ఉంటుంది. ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ కంపల్సరీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ నవ్వు వస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా లాస్ట్ ఇయర్ అనుకుంటా ఒక అబ్బాయి రిజల్ట్స్ రాకముందే సూసైడ్ చేసుకుంటాడు, నేను ఫెయిల్ అవుతానేమో అని. అబ్బాయి పాస్ అయ్యాడు, వచ్చాడ తిరిగి అయిపోయింది. సో అంటే దట్స్ హౌ ఎంత ప్రెషర్ ఉంటుంది అబ్బాయికి, రైట్? ఆబ్వియస్ గా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అంత ఉండొచ్చు. మేబీ హి హస్ డన్ వెల్ బట్ స్టిల్ డౌట్ఫుల్. సో కాన్ఫిడెన్స్ లేదు. ఓకే సార్, ఓవరాల్ గా యువతకి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువనే. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్తుంటే ఇంకా వినాలనిపిస్తుంటది. మళ్ళీ ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలి యువత, ఇలాంటి సమస్యలు ఇరుక్కోకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? చెప్పండి, కొన్ని సూత్రాలు ఉంటే చెప్పండి. తప్పకుండా అండి. సో ఒక 3-4 మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ వన్ ఈస్ ఈ ఓపెన్నెస్. మనం ఇందాక చెప్పుకున్నట్టు యూ హ్యావ్ టు బికమ్ ఓపెన్. సో ఎందుకంటే స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనుకున్నా, ఎందుకంటే మనం నాకు తెలియదని యాక్సెప్ట్ చేస్తేనే దెన్ యూ కెన్ లెర్న్. సో ఓపెన్నెస్ కమ్యూనికేషన్ లో కానీ స్కిల్ డెవలప్మెంట్ లో ఎక్కడైనా ఓపెన్ గా ఉండగలిగితే అట్లీస్ట్ మనకి ప్రెషర్ తగ్గుతుంది. దెన్ బాల్ ఈజ్ ఇన్ అదర్ స్కోర్. అది ఒకటి ముఖ్యమైనదండి. సెకండ్ థింగ్, యూ హావ్ టు అప్డేట్ యువర్ సెల్ఫ్ రెగ్యులర్లీ. ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా, ఎంత ఏ ప్రొఫెషన్ అయినా, బిజినెస్ అయినా, ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్ గా స్కిల్స్ అనేది అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఎందుకంటే టెక్నాలజీ అంత ఫాస్ట్ గా చేంజ్ అవుతుంది. డిస్రప్షన్. ఇన్ఫాక్ట్ సర్ప్రైజింగ్ ఏంటంటే లో లెవెల్ వాళ్ళు, అంటే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు తొందరగా టెక్నాలజీకి అడాప్ట్ చేస్తున్నారు. ఈ ఎడ్యుకేటెడ్ వాళ్ళకి టైం పడుతుంది. నేను ఇంత చదివాను అంత చదివాను అని చెప్పేసి వీళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఫోటోగ్రాఫర్స్ ఎగ్జాంపుల్ తీసుకున్న వాళ్ళు చాలా ఈజీగా అడాప్ట్ చేసుకుంటారు, రైట్? అక్కడ లో లెవెల్ వాళ్ళు చేసుకుంటారు, కానీ హైలీ ఎడ్యుకేటెడ్ పెద్ద పెద్ద జాబులు చేసే వాళ్ళకి అది స్ట్రగుల్ అవుతుంది, రైట్? అండ్ థర్డ్ వన్ ఈజ్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది చాలా తక్కువ మనకి. కేవలం సంపాదన వరకే మన ఆలోచన. వి ఓన్లీ థింక్ ఆఫ్ ఓకే ఇంత సంపాదించాలి, కానీ తర్వాత దాన్ని ఎలా మేనేజ్ చేయాలని తెలియదు. సో పీపుల్ హౌ టు ఇన్వెస్ట్ దెమ్ ప్రాపర్లీ, హౌ టు మేక్ ఇట్ ఏ వెల్త్ రాదర్ దెన్ జస్ట్ ఇంకమ్. సో అండ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ సొసైటీ నుంచి కూడా. మనం ఒక జాబ్ రాగానే ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, ఒక ప్రెషర్ అనేది బిల్డ్ అవుతూ వస్తుంది. దానివల్ల ఏంటి, ఈఎంఐల మొత్తం అందులోకి వెళ్ళిపోతున్నాం. సో వీళ్ళేంది ఒకవైపు నుంచి 1 year లోపే అన్ని ఈఎంఐలు స్టార్ట్ అవుతాయి. సో మెడకి ఉరేసినట్టే ఇంకా. సో బట్ ఇట్స్ నాట్ ప్రాపర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో అది ఒక ప్లానింగ్ అనేది మనకి అవేర్నెస్ అనేది మొదటి నుంచి ఉండాలి. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ సబ్జెక్ట్ అండి. సో ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేక చాలా మంది కూడా జీవితం అంతా కష్టపడతారు, చివరికి చేతిలో డబ్బు ఉండదు. సో ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా చాలా తెలిసి ఉండాలండి. సో ఈ బేసిక్, ఈ మినిమం మన ఇమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడము, ఈ ఓపెన్ గా ఉండడము, ఇవన్నీ చేయగలిగితే ఆటోమేటిక్ గా లైఫ్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. అదర్వైజ్ వేర్ ఆల్వేస్ అంటే వేరే వాళ్ళ కోసం బతుకుతున్నాము, వేరే వాళ్ళ చేతిలోనే మన జీవితం ఉంది అన్నట్టు లైఫ్ సాగుతుందండి. సో దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్. బేసిక్ గా మన లైఫ్, మన కంట్రోల్, మన డెసిషన్స్ అనేది ఉండగలిగితే ఆటోమేటిక్ గా దెర్ ఇస్ నో ప్రెషర్, దెర్ ఇస్ నో ఎక్స్పెక్టేషన్. అంటే మనం ఎవరికి వాళ్ళ కోసం ఏదో చేయాల్సిన అవసరం అనేది మనకు తగ్గిపోతూ ఉంది. సో అట్లీస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వి ఆర్ లుక్ ఫర్ హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ ఏంటంటే మనం హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. అదర్వైజ్ యూ కెనాట్ సాటిస్ఫై ఎవ్రీబడి అరౌండ్. సో అది మనం హ్యాపీనెస్ మెజర్స్ ఏంటో మనం నోట్ చేసుకొని దాని వరకు మనం సాటిస్ఫై చేయగలిగితే దట్ ఈస్ గుడ్ ఎనఫ్. ఓకే, నైస్ సార్. చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇవి ఫాలో అయితే యూత్ కొంచెం మార్పు వస్తుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. వండర్ఫుల్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ గంట సమయంలో టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.